గద్దిస్తూ బంధిస్తుంది. మీరే ఆధిపత్యం వహించి మహిమ పొందమని నిన్ను స్తుతించి ఆరాధించినట్లు మా హృదయం సిద్ధపరచండి. యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించడానికి వచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధన కొరకై దేవుని వాక్యం నుంచి తీసుకుని ఆ ప్రకారంగా దేవుని ఆరాధించి స్థుతించడానికి దేవుని సహాయం చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం కలిసి చదువుకుందాం. 8, 9 వచనాలు మనం కలిసి చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటి ఇంటిని ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుతుంది. మరొకసారి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం కలిసి చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటి ఇంటిని ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుచున్నది. బైబిల్ చేతుల్లో పట్టుకోండి. ఒకసారి కింద పెట్టకుండా బైబిల్ చేతుల్లో ఉంచుకోండి. బైబిల్ తీయమ్మా. బైబిల్ ఓపెన్ చేయండి. బైబిల్ తీ జిప్పు తీసి బైబిల్ తీయకుండా బైబిల్లో పాటలు వస్తున్నది. బైబిల్ లేదా? సరే, ఉన్నవాళ్ళు బైబిల్ చేతుల్లో పెట్టుకోండి. 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు కలిసి చదువుకుందాం. 23, 24 వచనాలు కలిసి చదువుకుందాం. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించగల వచ్చినది. అది ఇప్పుడునే వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు. ఇక్కడ సమరయస్థితిలో ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఏమని? ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు. దేవుడు ఆత్మ. మనలో ఏముంది? మనలో కూడా దేవుని ఆత్మ ఉంది. మానవుని చేసినప్పుడు, మానవుని ఆదాముని చేసినప్పుడు బొమ్మను చేశాడు, మట్టితోటి శ్రమ పడ్డాడు, కొంత క్రయాన్ని చెల్లించి శ్రమపడి సమయాన్ని హెచ్చించి బొమ్మను చేసి దాంట్లో ఏముంచాడు? దేవుని యొక్క ఆత్మ ఉంచాడు, దేవుని యొక్క శక్తి మనలో ఉంచాడు. కాబట్టి ఈ మానవుడు దేవుని ఆత్మ చేత నింపబడిన మానవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంటే ప్రభువు యేసుక్రీస్తు వారు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునైనాను. కాబట్టి పోయిన ఆదివారం ఆరాధన చేశాం, ప్రభువుకు ఆరాధన చేశాం. తిరిగి ఆరాధన సమయంలో ప్రవేశించడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. అయితే ఆ కృపను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి దినము దేవుని ఆరాధిస్తూ ప్రతి దినము ఉదయకాలంలో లేచి ప్రభువుని స్తుతించి ఆరాధించి ఆ యొక్క అనుభవంలో నుంచి మళ్ళా దేవుని ఈ యొక్క సమయంలో ఆరాధన సమయంలో లేకపోతే ప్రభు దినమున మనం ఏం చేయాలి? అదే క్రమాన్ని పాటిస్తూ ప్రభువుని కలిగి సత్యముని కలిగి మనము ఆరాధించాలి. ఒకవేళ ఆదివారం ఆరాధించి ఇంటికి వెళ్ళాము, ఈ వారం అంతా ఖాళీగా మళ్ళా ఆదివారం వచ్చి ఆరాధన చేస్తే అది ఎట్లా? అది కాదు. అంటే నిత్యము ఆయన మనతో ఉన్నాడు.
ప్రతి సమయంలో దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని నడిపిస్తూ వచ్చాడు. ఆయన నడిపించినప్పుడు ఆయన ద్వారా మనం నడిపించబడుతూ దేవుని మందిరంలో మనం ప్రవేశించి ఆయన ఆరాధించే వరంగా ఉంటూ ఉన్నాం. అలాగ ఉండాలని దేవుని యొక్క కోరిక. అయితే మన గత జీవితాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మరి ప్రతి ఆదివారము ప్రతి ప్రభుదినము మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ ప్రకారంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో, నేను లోకమునకు వెలుగును అన్నాడు. లోకమునకు వెలుగు. అంతకుముందు ఏముంది? చీకటి. ఈ లోకంలో ఏముంది? చీకటి. చీకటి ఎప్పుడు ఆవరించింది? దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు. ఆదాము అవ్వను సృజించాడు. ఆ యొక్క ఏదెను తోటలో ఉంచాడు. ఏదెను తోటలో ఉంచి దేవుడు ఆదాముతో స్నేహం చేస్తూ వెలుగులో ఉన్నారు. అంతేనా? దేవుడు వెలుగైనప్పుడు ఆ వెలుగు బాంధవ్యము ఆదాముతో కలిగి ఉన్నాడు. ఆదాము దేవునితో కలిగి ఉన్నాడు. అయితే చీకటి ఎప్పుడు వచ్చింది? చీకటిలోనికి ఎప్పుడు వెళ్ళాడు మానవుడు అంటే? ఎప్పుడు వెళ్ళాడు? ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావని దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. కనపడని వ్యక్తిని గురించి పిలుస్తాం. ఇప్పుడు ఇంటికి రాగానే అక్కలేదనుకో ఏమంటాము? అరే అమ్మ అడగెళ్ళిందని అడుగుతాం. అంతేనా? అయితే ఎదురుగా ఉంటే కనిపిస్తే అడగము. కాబట్టి ప్రతిరోజు స్నేహం చేస్తున్న ఆదాము, ప్రతిరోజు దేవునితో మాట్లాడే ఆదాము, దేవుడు ఏదైనా తోటలోకి వచ్చినప్పుడు ఆహ్లాదకరమైన అని మనం చూస్తాం. మంచి స్థలము, సమృద్ధి కలిగిన స్థలము, ఏదైనా తోట, సహవాసము చేసే స్థలము. ఆ తోటలోనికి దేవుడు వచ్చినప్పుడు ఆదాము కనిపించలే. ఎక్కడ కనిపించలేదు? తోటలో కనిపించలేదు. అది మన జీవితాల్లో అన్వయించుకుంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచి మోకరించి ప్రార్థన లేకపోతే దేవుని స్తుతించేటప్పుడు దేవుడు నీతో కూడా ఉంటాడు. ఒకవేళ ఆ రోజు తిని రాత్రంతా బిర్యానీ తిని లేకపోతే నిద్రపోతున్న ఉదయాన్నే లేకపోతే అదే టయానికి నువ్వు 5 గంటలకు లేస్తున్నావు ప్రతిరోజు దేవుడు 5 గంటలకు నీతో కూడా ఉంటాడు. 2-3 ఎక్కడ నా నామకున్న వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. అంతేకాదు అక్కడున్నా కానీ దేవుడు ఉంటాడు. యేసేపు అక్కడికి వెళ్ళాడు. యేసేపు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తులోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా దేవుడు ఉన్నాడు. దావీదు గొర్రెల కాపురు ఒక్కడే ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు. అలాగే నువ్వు ఒక్కదానివి ఉదయాన్నే ప్రతిరోజు 5 గంటలకు లేచి మోకరించి దేవుని స్థుతిస్తా ఉన్నావు అనుకో, దేవుడు నీ పక్కనే ఉంటాడు. ఒకవేళ ఆ రోజు దేవుడు ప్రతిరోజు 5 గంటలకు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావు లేదా స్థుతిస్తా ఉన్నావు, ప్రతిరోజు చేస్తా ఉన్నావు. ఒకవేళ నిన్నటి రోజున శనివారం శుక్రవారం అనుకో, ఒకవేళ ఆ రోజు 5 గంటలకు నువ్వు లేవలేదనుకో, దేవుడు ఏం చేస్తాడు? అరే నా బిడ్డ ఎక్కడుంది? ఏంది ఇంకా లేవలేదు? మరి తిని నిద్రమత్తుగా ఉందా? ఎందుకు లేవలేదు అని దేవుడు చూస్తూ ఉంటాడు. కొంచెం మరి బాధపడేవాడిగా కూడా ఉంటాడు. అంటే దేవుని వాక్యము. అందుకనే భక్తుడు నేను వేకుమున లేచి నేను దేవుని ఆరాధిస్తాను, స్తుతిస్తాను. అందుకని పాట భక్తుడు రాశాడు. ఏం పాట అది? జ్ఞాపకం ఉందా? దేవా నా హృదయముని యందు స్థిరమైంది. దేవా నా హృదయము నీ యందు స్థిరమైంది. నీ పాడుతూ స్తుతింతును దేవా నా హృదయము నీ యందు స్థిరమైంది.
మోకరించి స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. ఎప్పుడు దేవుని యందు తన హృదయము స్థిరమైనప్పుడు. కాబట్టి ఇక్కడ ఆదాముతో దేవుడు స్నేహం చేస్తూ సంభాషిస్తున్న దినాలలో, ఆ రోజుల్లో లేదా సమయంలో దేవుడు అదే సమయానికి వచ్చాడు. వచ్చి చూశాడు, అక్కడ ఎవరు లేడు, ఆదాము అక్కడ లేడు. అప్పుడు అన్నాడు, ఆదామా నీవు ఎక్కడ? అంటే వెలుగును కోల్పోయిన మానవుని జీవితంలో చీకటి వచ్చింది. ఎప్పుడు వచ్చింది చీకటి? ఆ చెట్టు చాటుకి వెళ్ళినప్పుడు. చెట్టు చాటుకి వెళ్ళాడు కాబట్టి చీకటిలోనికి వెళ్ళిపోయాడు. దేవుని మాట వినని కారణాన్ని బట్టి మానవుని జీవితంలో ఏమొచ్చింది? చీకటి వచ్చింది. అప్పుడు దేవుడు సంతాపపడిన వాడుగా, అరే నేను వెలుగుగా చేసిన మానవుడు ఏం చేశాడు? చీకటిలోనికి వెళ్ళిపోయాడు. చీకటి ఎవరి కోసం మనకు తెలుసు. ఎవరి కోసం? సాతాను యొక్క దూతల కోసం. సాతాను దూతలకి అంతకుముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? దేవుని రాజ్యంలో ఉన్నారు. మనసులో ఏమొచ్చింది? గర్వం వచ్చిన కారణాన్ని బట్టి కిందకి నెట్టివేశాడు. ఆ చీకటిలోనికి వాళ్ళు, చీకటి కొరకే వారు ఏర్పాటు చేయబడిన వారుగా సాతాను యొక్క దూతలను మరి దాని కొరకే ఏర్పాటు చేసినట్టుగా మనము చూస్తాం. ఆ మాటలు యోధ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో, పేతురు పత్రికలో మనం చూస్తాం. అయితే ఇక్కడ మానవుని యొక్క జీవితంలో చీకటి వచ్చిన కారణాన్ని బట్టి ఆదామును ఏం చేశాడు? అక్కడి నుంచి పంపివేశాడు. మొట్టమొదటిగా మానవుని యొక్క జీవితంలో చీకటిని ప్రేమించి, లేకపోతే అబద్ధమును జరిగించే వాటిని, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన దానిని జరిగించే ప్రతివాడు, లేకపోతే దేవుని మాట వినని ప్రతివాడు ఎక్కడున్నాడు? చీకటిలో ఉన్నాడు. కాబట్టి ఆ చీకటిలోనికి మరి వెళ్ళినప్పుడు ఆదామును ఏం చేశాడు? దేవుడు మొట్టమొదటిగా జరిగిన కార్యం ఏదైనా తోటలో నుంచి ఏం చేశాడు? బయటకు పంపివేశాడు. అంటే దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయాడు. దేవునితో సహవాసం చేసిన మానవుడు ఏం చేశాడు? దేవుని నుంచి ఎడబాటు చేసింది. ఆ దేవుని యొక్క సన్నిధిలో నుంచి ఏం చేసింది? ఏం చేయబడ్డాడు? ఆదాము బయటికి పంపివేయబడుతూ వచ్చాడు. నా జీవితంలో ప్రభువుని ఎరగక ముందు, ప్రభువుని గుర్తెరగక ముందు, దేవుని వాక్యాన్ని ఎరగక ముందు మనం ఎక్కడున్నామో? లోకము దాని ఆశలు గతించిపోను. లోకములో ఏముంది? అందుకని మనం పాడుతూ వచ్చాము, అంధకార లోకమునకు వెలుగునివ్వ యేసు ప్రభు వచ్చారు. అంధకారంలో నేను ఏం చేయబడ్డా? దేవునికి దూరస్తులు అయిపోయింది. రెండవ మాటగా మొదటిగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా చీకటి ప్రవేశించిన కారణాన్ని బట్టి, చీకటిలోనికి వెళ్ళిన కారణాన్ని బట్టి ఏం చేసాము? దేవుని సన్నిధిని కోల్పోయాము, దేవునితో సహవాసమును కోల్పోయాము. రెండవ మాటగా చూడండి, ఆదికాండము 15వ అధ్యాయము 12-14 వచనంలో, ఆదికాండము 12వ అధ్యాయము చూపించండి. 15వ అధ్యాయము 14-15 వచనాలు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. ఇంకొంచెం పైన చూడమ్మా, ఆయన 10వ వచనం. అతడు అవన్నీ తీసుకుని వాటి నడుమ ఖండించి దేని ఖండము దాని ఖండం ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగుంక పోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశము నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నాము, అబ్రహాం ఏం చేశాడు? నిద్రపోయాడు. అంతేనా? 12వ వచనంలో ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. అప్పుడు ఏమైంది? భయంకరమైన చీకటి అతన్ని కమ్మింది. అంటే అక్కడ అబ్రహాము మేలుకుని ఉండవలసిన సమయంలో ఏం చేశాడు? నిద్రపోయినట్టుగా చూస్తాం. ఆ నిద్రపోయినప్పుడు ఏమైంది? కట్టిగా చీకటి అతన్ని కమ్మింది. దానికి ఫలితముగా ఏమైంది? దాసులుగా తన సంతతి వారు తీసుకువెళ్ళపోబడుతూ వచ్చారు. ఎక్కడికి? ఫరో యొక్క దాసత్వంలోనికి
ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళినట్టుగా మనము చూస్తాం. కాబట్టి దాసత్వం అనేది చాలా కఠినమైన బాధ. ఆ యజమానులు ఆ దాసుల్ని వారి ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు, వారి ఇష్టం వచ్చినట్టుగా పని చేయించుకుంటారు. ఒక పిల్లల కథలో మనం ఒక కథ చిన్నప్పుడు వింటాం. ఏమంటే జీతానికి వెళ్ళిన అతను ఆ అబ్బాయిని ఆ నీళ్లు ఇచ్చేది తొట్టి నిండా నీళ్లు పోయిన బావిలో ఇచ్చారంటే ఏం చేస్తాడు, కింద బొంగకి ఏం చేస్తాడు, చిన్న చిల్లి పెడతాడు, చిల్లి పెట్టి తోడిపోయారు అంటాడు. ఈ అబ్బాయికి ఒకవేళ ఆలోచన లేదేమో, ఆ చిల్లికి ఒకవేళ మట్టి పెట్టో లేకపోతే ఏదైనా పెట్టి గుడ్డ పెట్టో తోడిపోచే ఆలోచన లేదేమో. యజమానుడు చెప్పాడు కాబట్టి ఆ ప్రకారంగానే చెయ్యాలేమో అని ఆ అబ్బాయిని చొప్పున ఎన్ని లాగినా బైక్ వచ్చేలేక ఏం చేస్తాయి, కొన్ని బావిలోనే కారిపోతాయి, సగము తొట్టిలో. ఎన్ని బొంగలో లాగిపోయాలి, అలాగా శ్రమ పెడతాయి. దాసత్వం అనేది సాతాను యొక్క దాసత్వంలోనికి వెళ్ళిన మానవుని అక్కడ ఆరంభమైంది. ఏమైంది? శ్రమ ఆరంభమైంది. మీరు నా మాట వినని కారణాన్ని బట్టి బయటకు తోలివేయబడిన తర్వాత స్త్రీకి శ్రమ వచ్చింది, పురుషుడికి కూడా నువ్వు శ్రమతో వచ్చి ధరణి మీద వేసి నీ కుటుంబాన్ని నువ్వు పోషించాలి. అంతకుముందు హ్యాపీగా ఉన్నాడు. మానవుని యొక్క జీవితంలో దేవుని ఆశ్రయించిన వారికి ఈ నరుడికి ఏది కొదువ లేదని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునిలోనికి వచ్చిన ప్రతి మానవుడికి ఆశీర్వాదము, సంతోషం ఉంటా ఉంటుంది. ఇంకా దేవునికి వెలపట ఉన్న మానవుడికి ఇంకా శ్రమ, కష్టము, బాధలు. అంతేకాదు ఈ లోకం విడిచిన తర్వాత నరక ఆజ్ఞలోనికి తోలివేయబడతాడు. ఆ బాధాకరమైన హింస పొందవలసి ఉంటుంది. మొట్టమొదటిగా ఏమైంది? దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయాడు, చీకటి ఉన్న. రెండవదిగా ఏమైంది? దాసత్వంలోనికి వెళ్ళిపోయాడు, సాతాను యొక్క దాసత్వంలోనికి వెళ్ళిపోయాడు. అందుకని రోమిలు రాసిన పత్రికలో ఆ మాట చదువుతాం. రోమిలు రాసిన పత్రికలో 6:18 మీరు పాపమునకు దాసులు. 8:34 చూడండి, యోహాను సువార్త 8:34. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. కాబట్టి పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని మాట వినని కారణాన్ని బట్టి పాపానికి దాసుడు అయిపోయాడు, పాపం చేత ఏలబడుతున్నాడు. మొట్టమొదటిగా దేవుని స్నేహాన్ని కోల్పోయాడు చీకటి వలన. రెండవదిగా దాసోహమునకు తీసుకుని పోగొట్టాడు. మూడవదిగా చూడండి, ఏబు గ్రంథం 10:22. ఏబు గ్రంథం 10:22. కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశము. కటిక చీకటి అయి గాఢాంధకారమైన దేశమునకు, అది భ్రమ పుట్టించే దేశము. చీకటి ఏం చేస్తుంది? భ్రమ పుట్టిస్తుంది. సాతాను చెప్పే మాటకు ఆ పండు సాయి చూసి అవి ఏం చేసింది? భ్రమ ఆశ కలిగింది. భ్రమ తనలో పుట్టించినప్పుడు అది ఏంటి అనేది వెనక మరి ఆలోచించకుండా, దేవుణ్ణి ఆలోచించకుండా పండు పోసుకొని తినేసింది. అలాగే మానవుని యొక్క జీవితంలో చీకటి ఏం చేస్తుంది? భ్రమ పుట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, దొంగతనం వెళ్ళేవాడు దేంట్లో చేస్తాడు? చీకటిలోనే దొంగతనము చేస్తాడు. ఎందుకు చేస్తాడు? డబ్బు సంపాదించవచ్చు, లేదా వస్తువుని తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు. దానివల్ల ప్రతిఫలం ఏంటి? వాడి జీవితంలో కటిక చీకటిలో కంటే వాడు జైల్లోనికి కొన్ని దినాలకు బయటపడిన తర్వాత కొన్ని దినాలకి ఏం చేయబడతాడు? శిక్షకు పాత్రుడుగా జైల్లోనికి తీసుకెళ్ళబడతాడు. అలాగా మానవుని యొక్క జీవితము భ్రమ పుట్టించే చీకటి. మూడవదిగా భ్రమ పుట్టించేది. నాలుగవదిగా మరణాంధకారము. ఆ చీకటి ఏంటంటే పాతాళము, అగ్నిగంధకులతో మండే గుండము, కటిక చీకటి, బిలము. చూడండి, సాతాను యొక్క మరి సాతాను బంధించిన కటిక బిలం. యూదా పత్రికలో మనం చూస్తే చూడండి, యూదా పత్రికలో మాట చదవండి. యూదా పత్రిక 6:6. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు
తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసిన కటిక చీకటిలో బంధించి భద్రం చేసిన ఆ చీకటి మరణాంధకారమైన పాతాళంలో బంధించబడుతుంది. కటిక చీకటి అనేది మానవుని జీవితంలో మరణానికి తీసుకుని పోబడుతుంది. మొట్టమొదటిగా దేవుని నుంచి ఎడబాటు చేసింది, రెండవదిగా దాసోహానికి తీసుకెళ్ళింది, మూడవదిగా భ్రమ పుట్టించింది, నాలుగవదిగా మరణంలోనికి అది లాక్కొని వెళ్ళింది. మరణానికి పాత్రులము. ఇంకా ఐదవదిగా చూస్తే చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. 1 యోహాను 2:11. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగు చేసింది కనుక తానెక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియదు. గుడ్డివాడు దేవుని చూడలేని కన్నులు. హాగరు మరి ఆ యొక్క అబ్రహాం యొక్క ఇంటి నుంచి బేర్షెబా అరణ్యంలోకి వెళ్ళినప్పుడు తన బిడ్డను అక్కడ పడేసి ఏమీ చేయలేని దిక్కులేని స్థితిలో ఏడుస్తూ ఉంది. కానీ దేవుని జ్ఞాపకం చేసుకోలేదు. దేవుని చూసే కన్నులు ఆమెకు లేవు. కాబట్టి దేవుడు ఆమె కొరకాయ, తన బిడ్డ కొరకాయ జీవజలాన్ని, లేకపోతే ఆ యొక్క బండలో నుంచి, ఆ పర్వతంలో నుంచి అక్కడ ఆ నీటి జలవటను దేవుడు కలుగు చేశాడు. అప్పుడు హాగరు చూసింది ఆ నీటి జలను. హాగరు చూడని ఎదురుగానే ఆ నీరు ప్రవహిస్తా ఉంది, అది తీసుకెళ్ళి నీ బిడ్డకి త్రాగి నీవు బ్రతుకొని. అంటే అప్పటిదాకా దేవుని చూసే కన్నామకు లేదు. మానవుని యొక్క జీవితంలో గుడ్డితనం, లోక సంబంధమైన అంధకార సంబంధమైన గుడ్డితనము దేవుని చూడలేని కన్నులుగా, దేవుని చూడలేని స్థితిని తీసుకొస్తూ వచ్చింది. కాబట్టి అంధకారంలో గుడ్డివాడు నడుస్తూ ఎక్కడ పడతాడు? కొంటలో పడిపోతాడు. ఆ గుడ్డితనము చీకటి కలుగు చేసి, చీకటి ఏం చేసింది? మనిషికి గుడ్డితనాన్ని కలుగు చేసింది. మానవుని యొక్క జీవితంలో, నా జీవితంలో దేవుని ఎరక ముందు స్థితిలో మనము ఉంటున్నాం. అయితే దేవుని వాక్యము, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, ఆదియందు వాక్యము, నేను వాక్యము దేవుడే వెలుగై ఉండని మాట, ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తాం. కాబట్టి 5వ వచనములో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించింది కానీ చీకటి దాన్ని గ్రహింపుండెను. ఇక్కడ ఆ మాట మనం చూస్తే దేవుడు వెలుగై ఉండెను మాట మత్తయి సువార్త 2వ అధ్యాయం 51వ వచనంలో అనుకుంటాను. క్షమించండి, యోహాను 8:34 చూడండి. అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసులను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నేను లోకమునకు వెలుగు. యోహాను సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించు. 8వ అధ్యాయము యోహాను సువార్త 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన వెంబడించాలని, మానవుడు ఆ వెలుగులో నడవాలని, వెలుగులో తేజరిల్లాలని ఆయన ఉద్దేశమై ఉంటుంది. కాబట్టి దేవుడు వెలుగైన మానవుని వెలుగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ వెలుగు మరి మనిషిని వెలిగించడానికి ఇష్టపడుతూ వచ్చింది. ఎక్కడి నుంచి ఇష్టపడుతూ వచ్చిందంటే చూడండి, వెలుగు దేవుడు వెలుగైన కారణాన్ని బట్టి 27వ అధ్యాయం మత్తయి సువార్త 51వ అధ్యాయం
ఆ వెలుగు చీకట్లో ఉన్న మానవునికి వెలుగులోనికి ప్రవేశం అని తెలుస్తూ వచ్చింది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడింది. అక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తే మానవుడు వెలుపట దేవుని చీకటిని బట్టి ఏం చేస్తాడు? మానవుడు వెలుపలికి వెళ్ళిపోయాడు. దేవుని సహవాసాన్ని కోల్పోయిన మానవునికి తిరిగి మళ్ళీ సహవాసాన్ని కల్పించడానికి నీ కొరకైనా నా కొరకైనా సిలువలో పెద్ద కేక వేస్తున్నట్టుగా తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నాను. అప్పుడు దేవుడు మరి తండ్రి అయిన దేవుడు సృష్టికర్తన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వేసిన కేకకు ఆ దేవాలయం తెర చిరిగింది. లోనికి ప్రవేశం లేనప్పుడు మానవుడు వచ్చి ఆ వరండాలో ఉండటం వలన తిరిగి దేవుని సన్నిధిలోనికి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ఆ తెర అడ్డు తెరను ఏం చేశాడు? దేవుడు తొలగించాడు. ఆ కేక వేసినప్పుడు తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నాను అన్నప్పుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి ఏం చేశాడంటే ఆయన్ని వదిలిపెట్టి నీ చెయ్యి నా చెయ్యి పట్టుకున్నాడు. దేవుని సన్నిధిలోనికి పరిశుద్ధ స్థలంలోనికి నిన్ను నన్ను నడిపించాడు. ఇప్పుడు ఏమైంది? దేవుని యొక్క సహవాసానికి మనం ఏం చేసాం? తీసుకురాబడుతూ వచ్చాం. వెలుపట ఉన్న జీవితం దేవునికి దూరస్తులైన మనలను సమీపస్తులుగా దేవుని సన్నిధిలోనికి తీసుకురావడానికి దేవుడు ఇష్టపడి మన పరిశుద్ధ స్థలంలోనికి దేవుడు నిన్ను నన్ను తీసుకువచ్చిన కారణాన్ని బట్టి మరి దేవుని మనం స్తుతించి ఆరాధించే వారంగా తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు ఆ తండ్రి చనిపోతూ చెప్పాడు పెద్ద కుమారుడికి, ఈ అబ్బాయిని తమ్ముడిని జాగ్రత్తగా చూసుకొని చేతిలో చేసుకొని ఒట్టేసుకొని చనిపోయాడు. చనిపోయిన తర్వాత తన తమ్ముడు ఆయా రీతులుగా లోక వాటికి బానిసయ్యి చివరికి మనిషిని హత్య చేసే స్థితికి వచ్చినప్పుడు ఆ పోలీసులు వారు ఆ యొక్క తమ్ముడిని తరుముకుంటూ ఇంటికి వచ్చినప్పుడు ఆ తమ్ముడి విషయమై తన అన్నిచ్చిన మాటను బట్టి తమ్ముడికి వేరే వస్త్రాలు ధరించి ఆ వస్త్రాలు వేసుకుని అతను జైలుకి వెళ్ళిపోతూ వచ్చాడు. తమ్ముడికి విడుదలను తీస్తూ వచ్చాడు. నీ నా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై ఆయన బలిగావించబడి ఆ యొక్క ప్రాణం విడిచి తండ్రితో నీకు నాకు సంబంధాన్ని కలుగజేస్తూ వచ్చాడు. రెండవ మాటగా యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనంలో మాట మనం చదువుకోవచ్చు. పాపం చేయవాడు పాపమునకు దాసుడు. అక్కడ నుంచి దేవుడు నీతిమంతులుగా తీసుకు వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులైతిరి దేవునికి. కాబట్టి దాసత్వంలో నుంచి విడిపించబడి నీతిమంతుడైన పరిశుద్ధుడైన దేవునికి ఇప్పుడు దాసులుగా చేయబడు, కుమారులుగా చేయబడు. ఇంక చాట అంటాడు ఆయన ప్రియ కుమారుడు మన కొరకై అప్పగించుకున్న దానిని బట్టి మనం ఆయనకు ఇప్పుడు కుమారులుగా చేయబడ్డాం. ఇంకో మాటగా మనం చూస్తే రెండు మాటలు మనం చూస్తూ వచ్చాం. ఒకటి, దేవుని పరిశుద్ధ స్థలంలోకి తీసుకురాబడ్డాము. రెండవదిగా నీతికి దాసులమేము. మూడవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైన ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా జీవిత కాలం మరణ భయం చేత దాస్యములో విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడైన మరణము నుంచి తప్పించడానికి, మరణ భయంలో నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? శరీరధారికి లోకానికి వచ్చాడు. రక్త మాంసం గలవాడుగా నీ కొరకై నా కొరకై బలిగావించబడి ఆ కలువరి శిలువలో బలిగావించబడి ఆయన మరణించి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయనతో కూడా మనను లేపాడు అనే మాట మనం చూస్తాం. ఆయన లేచిన అనుభవంలో మనల్ని కూడా ఆయనతో కూడా మనల్ని లేపినట్లుగా మనం చూస్తాం. చూడండి,
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 7వ వచనంలో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. 4వ అనుభవంలో మరి 3వ అనుభవంలో దేవుడు మనల్ని మరణ భయంలో నుంచి తప్పించాడు. ఆయనతో కూడా మనల్ని సజీవులుగా లేపాడు. అందుకని సజీవులే కదా ఈ దినమున నిన్ను సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున సజీవుడనే నేను నిన్ను స్తుతించున్నాను. అలాగా మరి సజీవుల లెక్కలో ఉంచాడు దేవుడు నిన్ను నన్ను. మరణ భయంలో నుంచి మనల్ని స్థాపిస్తూ వచ్చాడు. అంతేకాదు ఎందుకు ఆయనతో కూడా కూర్చొని పెట్టాడు, నీతిమంతుడిగా ఎందుకు తీర్చాడు అంటే మత్తయి సువార్త 13:43 ఇంకో మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 13 48వ వచనం 43వ వచనం చదవమ్మా. అది నిండినప్పుడు కాదు, మత్తయి సువార్త 13:43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక. కాబట్టి దేవుడు నీతిమంతులుగా మరణ భయంలో నుంచి మనల్ని తప్పించాడు అంటే దేనికి? సూర్యుని వలె దేవుని రాజ్యంలో సదాకాలం నీవు నేను ఉండడానికి, ఆయనతో సదాకాలము జీవించడానికి. ఆ నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లుదురు. దేవుని యొక్క పట్టణములో, దేవుని పరలోక రాజ్యములో, పునాదులు కలిగిన పట్టణములో నీవు నేను చేర్చడానికి, నిన్ను నన్ను చేర్చడానికి, చీకటిలో నుంచి అంధకారంలో నుంచి వెలుగులోనికి నిన్ను నన్ను నడిపించాడు. ఈ యొక్క అనుభవంలో ఉండి నీవు నేను దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలని దేవుని యొక్క కోరిక. ఇంకా చీకటిలో ఉన్నావా, చీకటి తలపుల్లో ఉన్నావా, చీకటి ఆలోచనలో ఉన్నావా, నీవు ఎవరికి? సాతానికి దాసులు. ఇంకా మరణం నీ మీద ఏలుతూ ఉంది. ఇంకా నీవు ఆ స్థితిలోనే ఉంటే నిన్న ఆ సమయంలో ఎవరు రక్షించేవారు? ఎవరు? ఆయన రాకడలో ఆయన వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై నీ పాప నా పాప దోషముల నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో శ్రమ పొందాడు, మరణించాడు, సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడు లేచాడు. ఆ యొక్క అనుభవంలో నీ కొరకై నా కొరకు అలా చేశాడు. నిన్ను నన్ను కూడా అనుభవంలో లేపాడు. ఆయనతో కూర్చుండబెట్టడానికి, ఆ రాజ్యంలో సూర్యుడిలో తేజరిల్లడానికి, అలాగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. కాబట్టి సజీవుల లెక్కలో ఉండి వెలిగించబడిన వెలుగు అనుభవంలో క్రీస్తును పోలి నీవు నేను ఆరాధించే వారంగా ఉండాలని దేవుని యొక్క ఇష్టం. అందుకని అంధకార లోకంలోకి వెలుగునివ్వ ప్రభు వచ్చాడు. దేవుడు ఎందుకు వచ్చాడు? నిన్ను నన్ను వెలిగించడానికి. ఆయన రాజ్యంలో కూర్చున్నాడు. ఆయనతో కూడా మనం ఉండడానికి దేవుడు ఇష్టపడి చేసిన కార్యమును బట్టి దేవుని స్తుతించి ఆరాధించే వారంగా అనుభవంలో ప్రభు పూర్వముందు నేను చీకటి వల్ల నాకు ఏమొచ్చింది? ఎడబాటు వచ్చింది. చీకటి వల్ల దాసోహానికి వెళ్ళిపోయాను. చీకటి వల్ల నాకు మరణానికి పాత్రుడను, నీ ఉగ్రతకు పాత్రుడను. అయితే వాటిని అన్నిటి నుంచి విడిపించి నీ బిడ్డగా నన్ను స్వీకరించావు, నీ సన్నిధిలో కూర్చుండబెట్టావు, నిత్య రాజ్యానికి వారసులుగా చేశావు. అందుని బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాను అనే అనుభవంలో మనం దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. ఆరాధన చేసుకుంటాం. ఆరాధించండి. క్లుప్తంగా కొద్ది మాటల్లో దేవుని గురించి ఆరాధించాలని ఆరాధించండి.
వారి చీకట్లో వెలిగిన తండ్రి మీరు నాయనా అయ్యా వెలిగిన తండ్రి దేవుడు అయిన నిన్ను నాయన అవ్వాదాము ప్రభా అయ్యా వెలిగిన తండ్రి ఆజ్ఞ అతిక్రమించిన వారుగా నాయన పాపంలో పడిపోయిన వారుగా ఉన్నారు. అయితే తండ్రి అయ్యా నాయన అయ్యా వాళ్ళు పాపంలో పడిపోయినప్పుడు తండ్రి వారు నాయన ఏదో మనలో నెట్టి వేయబడిన వారుగా ఉన్నారు. ఎడపాపు వచ్చిందిగా ఉంది ప్రభా. ఆ విధంగానే తండ్రి నేను కూడా నాయన అయ్యా లోకానికి దాసురాలుగా ఉండి పాపంలో శాపంలో ఉన్న నన్ను నాయన అయ్యా నేను నిన్ను ఎరగలేదు కానీ నువ్వు నన్ను ఎత్తుకోవు తండ్రి. నా పతన స్థితిని చూసి నన్ను ప్రేమించి నేను నశించుకోవటం నీకు ఇష్టం లేదు తండ్రి. తెలిగిన తండ్రి నా కొరకు ప్రభా అయ్యా తెలిగిన అయ్యా యేసుక్రీస్తు ప్రభు వారిని అయ్యా లోకరక్షకుడుగా భూమికి పంపించి ఆ కలవరేశ్వరులో నాయన అయ్యా నువ్వు పొందిన శ్రమ నాయన నా నిందను నా అవమానాన్ని నా పాప భారాన్ని నీవు మోసి కలవరేశ్వరుడు నీ ప్రశస్తమైన రక్తాన్ని కాచి ఆయన దాసత్వంలో ఉన్న నన్ను అయ్యా మరో దాసత్వంలో ఉన్న నన్ను ప్రభా అయ్యా నన్ను విడిపించినాను. నువ్వు భూమి మీదకి వచ్చి నాయన అయ్యా నీ ప్రశస్తమైన రక్తాన్ని కాచి నీ రక్తంతో నా ప్రతి పాపాన్ని కడిగి నన్ను పవిత్రపరచు నన్ను నీతిగా తీర్చగా నేను ఎలుగుని నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవక జీవప్రియులకు కలిగి ఉంటాడు. నువ్వు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి నేను సిద్ధిస్తూ ఎన్నో విధాలుగా నీ లేఖన ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చేవాళ్ళు జరిగిన తండ్రి అందరూ బట్టి నేను సిద్ధిస్తూ నన్ను కూడా నాయన నీకు దాసురాలుగా నీ బిడ్డగా నన్ను చేసుకుంటావు తండ్రి. నేను సరిపోతే నాయన నన్ను కూడా నాయన నువ్వు బ్రతికిస్తావని ప్రభా అయ్యా వెలిగిన తండ్రి ఏపీసీ 2లో ప్రభా అయ్యా నాతో మాట్లాడుతూ వచ్చిన వాడు క్రీస్తుతో కూడా ప్రేమ చేత నువ్వు బ్రతికించిన దేవుడిగా ఉన్నావు. నిత్య జీవానికి వారసురాలుగా నన్ను చేసినందుకు నిన్ను స్తుతిస్తూ కనపరుస్తూ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తూ నా జీవితంలో ఎన్నో వేడి చేస్తూ వచ్చాను. సత్యమైన దేవుడు ఆయన ఎలుగైన దేవుడు వాక్యమైన దేవుడు ప్రభు నాకు దేవుడుగా ఉన్నందుకు నిన్ను స్తుతిస్తూ జీవితంలో ఎన్నో వేడి చేస్తూ వచ్చాను. నిజంగా ఎవరు విడిచిపెట్టినటువంటి దేవుడు నాతో ఉండే దేవుడు నా పొరగినే దేవుడు ఇలాంటి వారు ఎవరున్నారు అయ్యా అట్లా విడిచిపెట్టినా నేను విడిచిపెట్టినది వాగ్దాలు చేసినది నా పొరగినది ఈ వాక్యం ఎన్నో విధాలుగా మాట్లాడుతుంది నన్ను బ్రతికిస్తుంది. ఈ వాక్యం బాధలు ఎంతో నెమ్మది కలిగిస్తుంది. అందుకే నేను జీవితంలో ఎన్నో వేడి చేస్తూ వచ్చింది. నిన్ను వేడి చేసిన నా యేసయ్యకి నేనే ఇవ్వగలను. నా హృదయపూర్వకమైన నా ఆరాధన నీకు అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధించండి, సజీవంగా చేసుకోండి. నిజమే కదా ప్రభా, లోకంలో భయంకరమైన చీకటిలో నేను ప్రవేశించినప్పుడు ప్రభా నీ దయాన్ని వాచ్యతను నెరవేర్చవచ్చు. నాయన ఇదిగో ప్రభా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నువ్వు నన్ను ప్రకాశింపు చేస్తూ వచ్చిన ప్రభా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు. ఒకప్పుడు ప్రభా దూరస్తులుగా ఉంటున్న నన్ను ఇప్పుడు ప్రభు ప్రేమలో సంధి వస్త్రాలుగా చేస్తూ సజీవులు కదా ప్రభా నేను స్తుతించి నేను ఆరాధించి సజీవుల ప్రభా నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యాన్ని నేను నాకు ఇస్తవచ్చు. అనుదినం ప్రభా నేను స్తుతించే భాగ్యం, అనుదినం నేను ఆరాధించే భాగ్యాన్ని ఏ మంచి కానీ నాకు ప్రభా నువ్వు చూపుతూ వచ్చినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు.
నా తండ్రి నా దేవాలయము నా జీవితాల ప్రభావ అనుదినం నేర్చుకుంటూ వచ్చిన మేలును బట్టి ఉపకారాలను బట్టి నేనేమి ఇవ్వలేని దానిని నా ప్రతి స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాక్యం ద్వారా నన్ను వెలుగులోకి నడిపించినందుకు తండ్రి మా పాపాలను తండ్రి ప్రభు మీ కలవరిశిలలో తండ్రి నన్ను రక్షించి మీ అమ్మ రక్తం ద్వారా మీ పాపాలు కలిగి నన్ను పవిత్రపరిచే విధానానికి తండ్రి ప్రభు మీకే ఉన్నాను తండ్రి. అలాగే తండ్రి ప్రభు తండ్రి మీ అమ్మని తండ్రి మీరు మాకు తోడుగా ఉంచి తండ్రి ప్రభు చేసిన అనేక అద్భుత కార్యాలను మీకే ఉన్నాను పరిశీలిస్తూ నేను చేసిన మీకు మేమేం చెల్లించుకున్నాం తండ్రి ప్రభు మా ఇరిగిన అనుభవంతో మా స్థితి ఆరాధన మా ప్రియరక్షణ యేసుక్రీస్తు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమున్న దేవా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన బంగారు పరిశుద్ధ పాదాలు వందనాలు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను దేవా. జీవం కలిగిన నా తండ్రి దేవా, నా తండ్రి ఈరోజు నా దేవ మీ పరిశుద్ధ దినమే ఉండగా మీ సన్నిధిలో మీరు రావడానికి దేవా నా తండ్రి ఎటువంటి అర్హత లేదు నాకు దేవా. మీరు ఇచ్చినటువంటి అనుమతిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తుంది. దయగలిగిన నా తండ్రి అనాది కాలం మీ సంకల్పం ద్వారా నా తండ్రి నన్ను ఏర్పరచుకొని మీ ప్రేమ ద్వారా నన్ను బలపరిచిన విధానం బట్టి దేవా నేను స్థుతిస్తూ కనపరుస్తుంది. దేవా నా తండ్రి నన్ను దేవా చీకటి నా జీవితంలో ఉండగా నా తండ్రి ఎన్నోసార్లు నీకు కోపాలు రేపేటటువంటి విగ్రహాలను నేను పూజిస్తూ వచ్చినప్పటికీ దేవా అన్నిలో నుంచి నన్ను రక్షించుకొని నా ప్రభావ
నీ ప్రేమ ద్వారా నన్ను ఆకర్షించిన విధానం బట్టి దేవా నిన్ను స్తుతిస్తూ కనపరుస్తున్నాను. దయగలిగిన నా తండ్రి యేసయ్య, భ్రమపట్టే ఈ లోకంలో దేవ వ్యర్థంగా ఉండేటువంటి ఈ లోకంలో దేవ ఎన్నో వాటిని ఆశించినాను. దయగలిగిన నా తండ్రి నీ ప్రేమ ద్వారా నన్ను ఆకర్షించి ఈరోజు నా దేవ నా హృదయాన్ని మీరు వెలిగించిన విధానం బట్టి దేవా నేను స్తుతిస్తున్నాను. నా మనోనేత్రాలు మీరు తెరిచిన విధానం బట్టి దేవా నేను స్తుతిస్తున్నాను. మీరు అత్యున్నత సింహాసనం మీద ఉన్న వ్యక్తికైనప్పటికీ నా దేవ నా తండ్రి దీనురాలైన నా మీద మీరు లక్ష్య పెట్టిన విధానం బట్టి దేవా నేను స్తుతిస్తున్నాను. మీరు నరులని జ్ఞాపకం చేసుకున్నట్టు నేనే పాటి దాన్ని దేవా ఆయన పిలికి దేవా నీ ప్రేమ ద్వారా తండ్రి, నీ కృప ద్వారా, నీ మంచితనం ద్వారా దేవా నన్ను రక్షించారు. దేవా నా తండ్రి నా జీవితంలో దేవా ప్రతి అడుగు ప్రతి క్షణాన్ని కూడా దేవా మీరు ఎంతగానో బలపరుస్తూ వచ్చారు. ప్రతి దినం ప్రతి క్షణం నా తప్పులు నాకు చూపిస్తూ దేవ ప్రతి దాన్ని కూడా సరిదిద్దుకొని నిమిత్తం నాకు సహాయం చేస్తూ వచ్చిన విధానం బట్టి దేవా నేను స్థుతిస్తున్నాను. నా దేవా నా తండ్రి అనుదినం నాతో తండ్రి మీరు ఎన్నోసార్లు సమయాన్ని గడపాలని ఆశపడుతూ వచ్చారు. కానీ కొన్ని సమయాలు నేను మీ సమయాన్ని దొంగిలించాను దేవా. కానీ మీరు నన్ను ప్రేమించి దేవా నా తండ్రి నన్ను క్షమించిన విధానం బట్టి దేవా నేను స్థుతిస్తున్నాను. దయగలిగిన నా తండ్రి యేసయ్య దేవా ఈరోజు నేను దేవా నేను ఆరాధించగలుగుతున్నానండి. దేవా ఈరోజు మీరు నాకు రక్షణ పాత్రను మీరు ఇస్తూ వచ్చారు దేవా. ఆ రోజు మీరు ఆ పాప పాత్రను మీరు ముట్టుకొనుకుంటే ఈరోజు నాకు రక్షణ పాత్ర లభించారు. దయగలిగిన నా తండ్రి యేసయ్య మీరు సహవాసం చేయడం నిమిత్తం దేవా ఎన్నికలు మీరు పిలిచిన విధానం బట్టి దేవా నేను స్తుతిస్తున్నాను. దేవా నా తండ్రి ఏ యోగ్యత లేనిదని నా ప్రభు దేవా తండ్రి లోకంలో నేను చిక్కుబడి ఉన్నదానని మీకు తెలుసు. కానీ లోకము నాతో సహవాసం అనేది ఆపినప్పటికీ దేవా నా తండ్రి మీరు ఎప్పటికీ కూడా నాతో ఉండి దేవా అనుదినం అనుక్షణం మీరు నాతో నడిపిస్తున్న విధానం బట్టి దేవా నేను స్థుతిస్తున్నాను. దేవా మీరు ఎప్పుడు లోకం ప్రేమించలేదు దేవా, మీ ప్రేమను నాకు తెలియజేస్తూ వచ్చారు దేవా. నీలో ఉన్న ప్రతి ఆనందాన్ని నాకు నేర్పుతూ వచ్చాను ప్రభా. నా తండ్రి ఎన్నోసార్లు నా జీవితంలో ప్రభా నేను అర్థం చేసుకోలేని ప్రతి విషయాన్ని మీరు నాకు వివరిస్తూ చెప్తూ వచ్చారు ప్రభా. మీకు స్తోత్రం దేవా. నా తండ్రి మీరు నాతో సహవాసం చేద్దామని ఆశపడిన నా దేవా మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ కనపరుస్తూ నా దేవా నీచురాలను ప్రభా ఏ యోగ్యత లేనిదాన్ని నా దేవా తండ్రి తండ్రి అయినప్పటికీ నన్ను జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ దేవా నీ రాజ్యానికి వారసురాలుగా మీరు నన్ను ప్రకటిస్తూ వచ్చారు దేవా. నేను స్తుతిస్తూ కనపరుస్తూ నేను నీకేమీ ఇవ్వలేదు నన్ను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటూ ఈ కొద్ది స్థుతి ఆరాధన యేసు నామంలో మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎవరైనా ప్రేమల మా తండ్రి ప్రేమల దేవుని స్తోత్రంలో చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. స్థుతిస్తూ కనపరుస్తున్నాను. ఒకటి జీవితం చీకటి కార్యాల చేత చీకటితో నింపబడి ప్రభా చీకటి వల్ల మరణమునకు లోనై తండ్రి దాసత్వానికి లోనై నా ప్రభా మరణానికి నా తండ్రి పాత్రుడై ఉన్నప్పుడు ప్రభా నాడలు మీరు ప్రేమను కలిగి ఉండి తండ్రి పరమును విడి తండ్రి కుడి పార్శ్వం సింహాసన దేవుడు సింహాసనం విడిచిపెట్టి ప్రభా నా కొరకు ఈ లోకానికి వెలుగుగా వచ్చాను. నన్ను వెలుగుగా చేయాలని తండ్రి ఆ కలువరి సిలువలో తండ్రి మీరు పెద్ద కేక వేశారు. తండ్రి ప్రాణం విడిచారు. తండ్రి నా కొరకై తండ్రి మీరు పొందిన శ్రమను జ్ఞాపకం తీసుకుంటున్నారు. పాపపు లోకంలో నుంచి తండ్రి చీకట్లో నుంచి గాఢాంధకరమైన చీకట్లో నుంచి నన్ను విడిపించడానికి మీరు వెలుగుగా వచ్చారు. నన్ను వెలుగుగా చేశారు. అంతేకాదునైనా తండ్రి నిత్య రాజ్యంలో చేరుడు కొరకై నీతో సదాకాలం ఉండి నీతిమంతునిగా తీర్చారు. ఆ పవిత్రమైన నిష్కల నిర్దోషమైన రక్తం ద్వారా నా ప్రతి పాప దోషం కడిగి చీకటి కారుని కడిగి వేసి నీతిమంతునిగా చేశారు. నీతిగా దాసులుగా చేశారు. అందరి బట్టి స్థుతిస్తూ కనబరుస్తున్నాను. మత్తయి సువార్త 10:4 వచనంలో నీతిమంతులు దేవుని రాజ్యం సురుని తేజరుతున్న వాక్యం బట్టి వందనాలు. అలాగా నీ రాజ్యంలో సదాకాలం నీతో ఉండడానికి బంగారపు వీధుల్లో మహిమేదిట తండ్రి ప్రభుని ఉండడానికి మీరు ఇష్టపడినందుకు నీకు స్తోత్రాలు. నా పట్ల చేసిన కార్యం బట్టి తల్లి నన్ను ప్రేమించి నా కొరకై మీరు నన్ను వెలుగుగా చేసిన నీ ప్రేమను బట్టి నీకేమర్పించగలను. నా యొక్క స్తుతి ఆరాధన
యేసుక్రీస్తు వారి నామములో నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడి పాట పాడుకుందాం. పాట ద్వారా దేవుని స్తుతిస్తాం. పాట సంఖ్య 193, ఆది పాటల పుస్తకంలో 191. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించదని పాట పాడుతున్నాం. పాట సంఖ్య 193, పాత పాటల పుస్తకంలో 191. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించదని. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మమ్ము సృష్టించిన, తన నివాసముగా మమ్ము సృష్టించిన నాదుని పొగడెదము. గానము చేసెదము. నాదుని పొగడెదము. గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆది ఆదాము మరణ శాసనం నా శరీరము చేరుచుండగా. ఆది ఆదాము మరణ శాసనం నా శరీరము చేరుచుండగా. అమరుడై ప్రభు భూమికి తెంచి, అమరుడై ప్రభు భూమికి తెంచి, మరణమును విరచి మరణమును వెలసిన మా ప్రభువా. మరణమును విరచి మరణమును వెలసిన మా ప్రభువా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తన ఆలయముగా చేసిన ప్రభువు, తన ఆలయముగా చేసిన ప్రభువు స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. చివరి వచ్చింది.
లెబనోను వీడి నాతో లోకపు ఆశలు గతించిపోను. లెబనోను వీడి నాతో లోకపు ఆశలు గతించిపోను. దేవోను తెచ్చమనే గొల్గొతా దాచం. దేవోను తెచ్చమనే గొల్గొతా దాచం. దేవోను చేరదము ప్రభువును ఆరాధించెదము. దేవోను చేరదము ప్రభువును ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా తన నివాసముగా సృష్టించిన నాదుని పొగడెదము. గానము చేసెదము. నాదుని పొగడెదము. గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. మన ప్రభు బలలో పాల్గొంటున్నారు. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు చూసుకొని ఆ ప్రకారం బలలో పాల్పొందడానికి దేవునికి సహాయం చేయను గాక. మనం చదువుకున్న లేఖన భాగంలో నుంచి ఈ మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8, 9 వచనాలు మనం కలిసి చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటి ఇంటిని ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం కలిసి చదువుకున్నాం. కాబట్టి ప్రతి మనుషుడు తాను తాను పరీక్షించుకోవాలను, అలాగే చేసి ఆరోగ్యవలెను. పరీక్ష అనేది చాలా అవసరం. ఎందుకు పరీక్ష? ఎందుకు మన జీవితంలో మనం ఉత్తీర్ణం అయ్యామా కాదా, ప్రభువులో మనం ఫలిస్తున్నామా లేదా, లేకపోతే ప్రభువులో మనము ఎదుగుతున్నామా లేదా. పరీక్ష అనేది ఈ లోకంలో మనం ఉండగా ప్రభు యొక్క బల్లను మనం సమీపించే ముందు పరీక్ష చేసుకుంటే ఆ ప్రకారంగా మా పరీక్షలో మనము నెగ్గగలిగినప్పుడు దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోగలము. ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు రాశారు, వారి రిజల్ట్ ఫలితాలను బట్టి వారు ఏం చేస్తారు, ఎన్నో ర్యాంక్ వచ్చింది, లేకపోతే స్కూల్లో కాలేజీలో సీట్ రావాలంటే ఆ ర్యాంకును బట్టి వారికి సీట్ ఇస్తారు. అంటే వారి పరీక్షలో వారు ఏం చేశారు, ఫలించారు, లేకపోతే అభివృద్ధి చెందారు. పరీక్షలో వాళ్ళు పాస్ అయ్యారు అని, ఫలించారు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. అయితే మనము వెలుగుగా చేయబడిన మనము ఈ ప్రభు బలను మనం సమీపించేటప్పుడు పరీక్ష చేసుకోవాలి. ఆ వెలుగుగా ఉన్నామా లేదా, వెలుగు సంబంధించిన క్రియలు చేస్తున్నామా లేదా. చేయగలిగితేనే ఆ బలలో మనము పాలు పొందాలి.
చేయలేకపోతే క్షమాపణ కోరుకొని మరి ఇంకో సమయాన్ని దేవుడు మనకి ఇచ్చేటట్లుగా మరి ప్రార్థనలో బ్రతిమలాడుకొని సమాధానం కలిగి సమర్పణ జీవితాన్ని కలిగి ఒక తీర్మానం అనుభవంలో వడంబడిక అనుభవంలో మన బలలో పాల్పొందాం. అప్పుడే ఆ నీతి రాజ్యంలో నీతిమంతుని రాజ్యంలో పరలోక పట్టణపు వెలుగులో సదాకాలం ఆయనతో కూడా నీవు నేను ఉండడానికి అర్హులముగా చేయబడ్డాం. కాబట్టి ఆ రీతిగా దేవుని వాక్యంలో మనము చూసుకొని ఆ ప్రకారంగా ఉన్నామా లేదని పరీక్షించుకొని ఆ ప్రకారం బలలో పాలు పొందడానికి దేవుడు మనకు సహాయము చేయనుగాక. చూడండి 5వ అధ్యాయము ఎఫెసీ రాసిన పత్రిక 8వ వచనంలో మీరు పూర్వమందు చీకటి ఏంటిది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. కాబట్టి ఇంతకు ముందు చీకటిలో ఉన్నప్పుడు వెలుగు దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశించలేదు, వెలుగు నీ మీద ప్రకాశించలేదు, వెలుగు నిన్ను నడిపించలేదు. ఎందుకంటే నువ్వు చీకటిలో ఉన్నావు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావడానికి కొంత క్రయము దేవుడు నీ కొరకై నా కొరకై చెల్లించాడు. ఏం చెల్లించాడు? తన ప్రియ కుమారుని ప్రభు యేసుక్రీస్తు వారిని సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. కొంత క్రయాన్ని చెల్లించాడు. ఆ ప్రియ కుమారుడు నీ కొరకై నా కొరకై ఆ కలువరి శిలువలో తన రక్తం అంతటిని కార్చాడు. నది వలె ఆ రక్తపు ఓటలో నీ పాప నా పాప దోషాలన్నింటినీ కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా తీర్చి ఆ వెలుగు రాజ్యంలో సదాకాలం ఉండడానికి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి వెలుగుగా చేయబడిన నీవు నేను మరి దేవుని కొరకై జీవించాలి, దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మనము జీవించాలని హెచ్చరిక చేయబడుతుంది. చూడండి యెషయా గ్రంథం 60వ అధ్యాయము 60వ అధ్యాయము 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చాలండి. ఇప్పుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది. కాబట్టి దేవుడు నీ హృదయంలోనికి ఏమిచ్చాడు? వెలిగిచ్చాడు. ఆ వెలుగే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ హృదయంలో ఉన్నాడు. కాబట్టి నీకు వెలిగి ఇచ్చున్నది. రెండవదిగా లెమ్ము, తేజరిల్లుము. లెమ్ము, నువ్వు ఎక్కడైతే కూర్చున్నావో, ఎక్కడైతే ఉన్నావో, ఏ సంఘంలో అయితే ఉన్నావో ఆ సంఘంలో నుంచి లేచిన అనుభవంలో నీవు ఉండాలి. లేచి తేజరిల్లుము అంటే ఏంది? ప్రకాశించాలి. ఎవరి కోసం ప్రకాశించాలి? దేవుడు ఎవరి కోసమైతే క్రయం చెల్లించి, ఎవరి కోసమైతే తన ప్రాణాన్ని అర్పించి, ఎవరి కోసమైతే దేవుడు చనిపోయి ప్రభు యేసుక్రీస్తు వారు ఆ సమాధి చేయబడి తిరిగి లేచి ఆ మహిమ స్వరూపిగా మహిమ ప్రభావం కలిగిన వాడుగా దేవుని కృపార్శ్వమున ఉన్నాడు. ఆయన కొరకు నువ్వేం చేయాలి? తేజరిల్లాలి. నువ్వు కూర్చున్న చోట కూర్చుంటా వెలుగు ప్రకాశించదు. నువ్వు కూర్చున్న చోట నీ ఇంటిలోని నీలోని నువ్వు ఉంటే, నీ ఇంటి పరిధిలోని నువ్వు ఉంటే ఆ వెలుగు ఎలా ప్రకాశిస్తుంది? నువ్వు తేజరిల్లకపోతే, నువ్వు లేచి నడవకపోతే, లేచి నువ్వు బయలుదేరి దేవుని కొరకై ప్రకాశించడానికి పూనుకోకపోతే, దేవుని కొరకై ప్రకాశించడానికి నువ్వు తీర్మానం చేసుకోకపోతే ఆ ప్రకాశత వాళ్ళకి ఎలా ప్రకాశిస్తుంది? దేవుని యొక్క వెలుగు ఎలా తెలుసుకుంటారు వాళ్ళు? దేవుడు నిన్ను వెలుగుగా చేసిందని ఒక తీర్మానంతో దేవుడి మధ్యాహ్న కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతాను. నేను ఆటో తోలుతూ ఉంటాను. 20 సంవత్సరం చిన్న ఆటో నేను నడుపుకుంటూ ఉంటాను. దేవుని యొక్క పరిచర్యలో రీతిగా దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి పాల్గొంటూ ఉంటాను. అయితే ఆటోలో ఎక్కిన వారికి కనీసం నేను ఒకరోజు తీర్మానం చేసి, ప్రభా రోజుకి ఒక్కరికైనా నీ సువార్తను నేను ప్రకటించాలి. ఎందుకని ప్రకటించాలి? కనీసం మనకు దేవుడు చేసిన ఈ కరోనా కాలంలో ఎంతోమంది వెళ్ళిపోయారు. ఎంతోమంది లోకాన్ని విడిచి ధనికులు, దరిద్రులు, అంత చందాలు ఉన్నవారు, అండకొండలు ఉన్నవారు ఎంతోమంది వెళ్ళిపోయారు. నీవు నేను ఉన్నాం సజీవులు. దేనికి? దేవుని యొక్క వెలుగులో నడిపించబడుతూ అనేక మందిని నడిపించడానికి నీవు తీర్మానం చేసుకుని దేవుని సంఘం కొరకై, సమకూర్పు కొరకై నువ్వు క్రయం చెల్లించాలి. లేకపోతే దేవుడు నిన్ను లెక్క పెడతాడు. తగ్గట్లో నేను చూసినప్పుడు నీ కొరకై అదే ఒకసారి అదే కథ వింటూ ఉంటాము. పావురము పరిగెడతా ఉంది. దేనికి? గ్రద్ద బారి నుంచి తప్పించుకోవడానికి పరిగెడతా ఉంది. ఆ పరిగెత్తుతూ ఉన్న
ఉన్నప్పుడు ఆ గ్రద్దకి ఏం కావాలి? పావురం కావాలి. ఆహారం దాన్ని పొడుచుకొని తినాలి అని చెప్పి ఆ గ్రద్ద పావురం వెంబడి పరిగెత్తుతూ ఉంటే అది వెళ్ళి ఒక రాజు యొక్క ఆస్థానంలోనికి, లేకపోతే తన పీఠము కింద జొరబడిపోయింది. నాకు ఆశ్రయం కావాలి, నన్ను రక్షించని ప్రాధేయపడింది ఆ పావురం. అప్పుడు అన్నాడు ఆ పావురము, ప్రాధేయపడ్డప్పుడు రాజు అన్నాడు, అభయం ఇచ్చాడు, నేనున్నాను, నీవు భయపడవు. ఆ గ్రద్ద కూడా స్వయంగా ఎక్కడికి వచ్చింది? పావురం రాజు ఆస్థానంలోనికి వచ్చింది. వచ్చి నాకు ఆకలి అవుతుంది, నాకు ఆ పావురాన్ని విడిచిపెట్టు అన్నప్పుడు అన్నాడు, నీకు ఏమి కావాలో అది నేను ఇస్తాను అన్నప్పుడు ఆ గ్రద్ద ఉంది, నేను ఎంత తూకమైతే ఉంటానో అంత తూకం నీవు నాకు ఇవ్వాలి అని ఒక షరతు పెట్టింది. సరే, ఆ రాజుగారు కాబట్టి, రాజ్యపాలన చేసేవాడు కాబట్టి, అతను పరిపాలన చేసేవాడు కాబట్టి ఏ ఆపద వచ్చినా రాజుగారు ఆదుకోవాలి. ఆదుకోలేకపోతే రాజు కాడు. కాబట్టి సరే, నీకు ఏది కావాలో అది నేను ఇస్తానన్నాడు. పావురాన్ని మరి అక్కడ ఉంది, పావురం అక్కడనే ఉంది. ఆ గ్రద్ద క్షమించాలి పావురం, ఆ పావురం ఎంత తూకమైతే ఉందో ఆ పావురపు ఆ వెల నాకు చెల్లించాలి అన్నప్పుడు పావురాన్ని తక్కెటిలో పెట్టాడు. ఒక ప్రక్క తను ఆ మాంసం, పావురం ఎంత దూకుతుంది, కాకపోతే ఒక అర కేజీ లోపల 1/4 కేజీ ఉంటుంది. సరే ఇదే కదా అని చెప్పి ఇస్తానని మాట ఇచ్చాడు. పావురాన్ని తక్కెట్లో పెట్టాడు. ఆ రాజు తన కండను కోసి తక్కెట్లో పెడతా అన్నాడు. ఎప్పుడైతే తన సర్వస్వం సమర్పించుకొని తన శరీరంలో ఉన్న మాంసాన్ని అంతటినీ కోసి ముక్కలు వేస్తా ఉంటే ఆ తక్కిట తోగటం లేదు. ఆ తక్కిట పూర్తిగా తన మాంసం అంతా ఒక బేషను పెట్టి ఆ బేషన్లో తన మాంసం అంతా పెట్టినప్పుడు, తన క్రయాన్నంతా చెల్లించినప్పుడు అప్పుడు పావురము పైకిలేసింది. పరీక్ష పరిశోధన. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను సంపాదించుకోవడానికి ఆ సిలువలో ఎంత క్రయాన్ని చెల్లించాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ సిలువలో ఆయన మధ్యాహ్నం వేళ 3 గంటల సమయంలో ఎండ వేళ దాహం ఇచ్చేవారు లేరు, తను ఆదరించేవారు లేరు, దాన్ని పలకరించేవారు లేరు, తను ఓదార్చేవారు లేరు. అలాంటి సమయంలో నీ కొరకై నా కొరకై క్రయము చెల్లించాడు. ఇప్పుడు నిన్ను అడుగుతా ఉన్నాడు, నేను నీ కోసం వెలుగును వదిలి చీకటిలోనికి లోక గాఢాంధకారాన్ని నేను నీ కోసం వచ్చాను, నువ్వు నా కోసం ఏమిస్తావు? ఈ లోకంలో నా కోసం నువ్వు ఏం చేస్తావు? నేనేమి అంటే నీ ఆస్తి అడగను, నీ అందచందాలు నాకు వద్దు, నీ గౌరవాలు నాకు వద్దు, కావాల్సింది నీ హృదయం. నాకు హృదయంలో చోటు కావాలి. అందుకని దేవుడు హృదయాన్ని, పై రూపాన్ని లక్ష్య పెట్టాడు, హృదయాన్ని లక్ష్య పెడతాడు. దేవుని వాక్యము నీ మీద ప్రకాశిస్తూ ఉంది, ప్రకాశించింది. లెమ్ము తేజరిల్లు. ఈరోజు నీ తీర్మానం ఏంటి? నీ తీర్మానం చేసుకుంటావు, నీ కొరకై నేను బయలుదేరుతాను, నువ్వు నా కొరకై ప్రయాణం చెల్లించావు, నా కొరకై నువ్వు ప్రయాసపడ్డావు, ఎంత శ్రమ చేసావు. ఆ శ్రమ కొరకై ఈ చిన్న తీర్మానాన్ని నువ్వు బలపరచని ఈరోజు దేవుని కొరకై, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకాశింపచేయడానికి నువ్వు బయలుదేరాలని దేవుడు కోరుతాడు. కూర్చున్న చాట కూర్చుంటే దేవుని యొక్క వెలుగు ప్రకాశించింది, దానికి నీవే లెక్క చెప్పాలి. రేపు తక్కిట్లో చూసినప్పుడు దేవుని రాజ్యంలో బహుమానాలు పొందడానికి నువ్వు చేసిన ప్రయాసం తక్కిట్లో పెట్టి ఒక సిబ్బిలో నిన్ను కూర్చోబెడితే నువ్వేం చేయాలి? తోగాలి. నీకంటే ఎక్కువ నీ పరిచర్య తోగాలి. నువ్వు దేవుని వాక్యాన్ని చెప్పి దేవుని మందిరానికి వచ్చిన ఆత్మల బరువు ఎక్కువ కావాలి. నువ్వు తక్కువైతే నువ్వు బహుమానాలు పొందలేవు, ఏ లెక్క చెప్పలేవు. కాబట్టి దేవుడు కోరుకునేది అక్కడ చెప్తున్నమాట, నీకు వెలుగు ఇచ్చాను, వెలుగు వచ్చింది. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు ఉన్న స్థితిలో నుంచి నువ్వేం చేయాలి? నువ్వు ప్రాంతంలో నువ్వు ఉన్న స్థలం నుంచి లేవాలి. తేజరిల్లు. నా కొరకే నువ్వు ప్రకాశించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ ప్రకాశించాలని నువ్వు తీర్మానం చేసుకోవాలని ప్రభు కోరుతున్నావు. ఎందుకు తీర్మానం చేసుకోవాలని చూడండి అన్నమాట. 2వ వచనంలో చూడము, భూమిని చీకటి కమ్ముచున్నది, కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది.
కాబట్టి కట్టిక చీకటి జన్మలు, చీకటిలో నుంచి ఆశ్చర్యకరములకు నువ్వు నడిచావు, నడిపించాను, నిన్ను తీసుకొచ్చాను. నువ్వేం చేయాలి? నా నామం పేరట నువ్వేం చేయాలి? అనేక మందిని వెలుగులోనికి నీవు తీసుకురావాలి. నువ్వు ఒక్కడివే కాదు, నువ్వు ఒక్కదానివే కాదు, నేను నీతో కూడా ఉన్నాను. చూడండి అన్నమాట యెషయా గ్రంథము 43వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 43వ అధ్యాయము 2వ వచనంలో నేను చదువుతాను. అయితే యాకోబు నేను సృజించేవాడికి యెహోవా, ఇశ్రాయేలు నేను నిర్మించేవాడికి ఇలాగ సెలవిచ్చాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి విన్నాను, నీవు నా సొత్తు. ఆయన సొత్తుగా, ఆయన కుమారుడిగా చేయబడిన నీకు దేవుడు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఏమని ఇస్తా ఉన్నాడు? 5వ వచనం, భయపడకుండా నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు ఒక్కదానివే వెళ్ళవు, నువ్వు ఒక్కడవే వెళ్ళవు, నేను నీతో కూడా ఉన్నాను, భయపడబాకు. నా నిమిత్తం నేను నిన్ను సృజించాను, నా కొరకై నిన్ను సృజించాను, నా కొరకై నిన్ను ఏర్పరచుకున్నాను, నా కొరకై నిన్ను పిలిచాను. చీకటిలో ఉన్న నిన్ను, దుర్మార్గతలో ఉన్న నిన్ను, మరణములో ఉన్న నిన్ను, కీడుకు దగ్గరగా ఉన్న నిన్ను నేను నిన్ను పిలిచాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీకు వెలుగునిచ్చాను. అక్కడ చీకటిగా నీకు ఉండదు. నేను వెలుగుగా నేను నీకు తోడుగా ఉంటాను. కాబట్టి నువ్వేం చేయాలి? నీవు కూర్చున్న చోట నుంచి నీవు లేచి నా సువార్తను, చీకటిలో ఉన్న వారికి సువార్తను ప్రకటించాలి. అది దేవుడు నిన్ను కోరుకున్న మొట్టమొదటిగా కోరిక. కాబట్టి వెలుగుగా చేయబడి నీవు చీకటిలో ఉన్న జనాలకు నువ్వేం చేయాలి? వెలుగును గూర్చి ప్రకటించాలి. దానికి ఫలితం అంటాడు అపొస్తలుడైన పౌలు అంటాడు. చూడండి అన్నమాట, తిమోతిలో రాసిన 2వ పత్రిక అనుకుంటా, తిమోతిలో రాసిన 2వ పత్రిక చివరి అధ్యాయము 4వ అధ్యాయము 7వ వచనం, మంచి పోరాటం పోరాడుతుని, నా పరికడ ముట్టించుకుని శ్వాసం కాపాడుకుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. ఆ దినము నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును. ఈ లోకంలో ఉండగా సమస్తమును మనం విడిచిపెడతాము. మనం పొందబోయే మహిమ కలిగిన రాజ్యంలో నీ కొరక ఏముంది? నీతి కిరీటం ఉంది. దాన్ని పొందడానికి నీవు ప్రయాసపడాలి. ఆ నీతి కిరీటాన్ని నీవే కాదు, నీతో పాటు నీ కుటుంబానికి కూడా పొందాలి. ఆ ఆశీర్వాదం నీ కుటుంబానికి కూడా ఉండాలి. నీ కుటుంబానికే కాదు, నీ ద్వారా అనేక మంది ఆశీర్వాదంలోనికి తీసుకురాబడాలి. కాబట్టి ఆ మహిమ కిరీటం, నీతి గల కిరీటాన్ని నేను పొంది దేవుని మహిమపరిచే వారిని ఉన్నట్టు విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ప్రభువా, నీవు నన్ను రక్షించుకున్నావు, నన్ను వెలుగుగా చేసావు, నువ్వు వెళ్ళమన్నావు, నేను వెళుతున్నా, నీవు నాతో కూడా ఉంటానని వాగ్దానం చేసావు, భయపడదని సెలవిచ్చావు. కాబట్టి నీ మీద ఆనుకుని నేను వెళ్తా ఉన్నా. ఇలా వెళ్ళేటప్పుడు మరి శ్రమలు వస్తాయా రావా? అపొస్తలుడైన పౌలు జీవితంలో అనేక శ్రమలు. అయితే ప్రభు అన్నాడు, నీవు సహించగలిగినంత శ్రమ కంటే ఎక్కువ నేను పొరపాటున కూడా నీవు సహించగలిగినంత శ్రమనే పెడతాను, ఎందుకంటే శ్రమ నీకు పెట్టను. కాబట్టి ఈ యొక్క సువార్తను ప్రకటించేటప్పుడు ఆటంకాలు, వేదనలు, బాధలు, శోధనలు అన్నీ ఎదురవుతూ ఉంటాయి. దేవుడు నిన్ను నడిపించేవాడు. సముద్రపు అలల చేత నావ కొట్టబడుతున్నప్పుడు ఆ నావ అలలను చూసి భయపడితే, ఆ నావికుడు భయపడితే ఆ నావ దరికి చారదు. కాబట్టి ఆ అలలను అధిగమించి నావ ఏం చేస్తుంది? నడుస్తుంది. నావ నడుస్తుందా? నడిపిస్తాడా? నడిపించే నావికుడు ఒకడు ఉన్నాడు. ఆయనే మన నావికుడు. మన హృదయం అంతరంగాల్లో నివాసం చేస్తూ మన నావని ఈ లోకయాత్రను నడిపించేది ఆయనే. ఆయన కొరకై నువ్వు బయలుదేరు, నీతి కిరీటాన్ని, ఆశీర్వాదాన్ని ఆ రీతిగా దేవుని కొరకే సమర్పించుకో. రెండో మాటగా మనం చూస్తే చూడండి,
రెండవ మాటగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. కొద్ది మాటల్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 2వ అధ్యాయము 16వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థంగా పరిగెత్తలేదనియో, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియో క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యం చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడాలి. వెలిగించే జ్యోతి, ఆ జ్యోతి, ఆ దివిటి అనేది కుటుంబానికి వెలిగిస్తుంది. ఆ జ్యోతి కుటుంబాన్ని ఆనందింపచేస్తుంది. ఒక ఇంటిలో ఆ మాట చూడండి, మత్తయి సువార్తలో 7వ అధ్యాయమా 5వ అధ్యాయం 14వ వచనం. మీరు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకమునకు కొండ మీద నుండి పట్టణం మరుగైన కొండ మీద నుండి పట్టం మరుగైననేరదు. మనుషులు దీపం వెలిగించి మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి అది వారందరికీ ఇంటి నుండి వారి అందరికీ వెలుగునిచ్చుటకై వెలిగించుటకై దీపస్తంభం దీపస్తంభమున పెట్టుదురు. మనుషులు మీ శక్తికలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చాలండి. ఇక్కడ మొట్టమొదటిగా మనం చేయవలసిన పని, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి వెలిగించుటకై. ఆ దివిటి ఎవరికి ఇవ్వాలి? ముందల మన ఇంటిలో ఉన్న మన కుటుంబానికి వెలుగుగా ఉండాలి. వెలుగుగా ఉండాలి అంటే వెలుగు క్రియలు ఏంటి? మంచి క్రియలు. ఆ మంచి క్రియలు ఏంటి? ఉదయాన్నే లేచి నీవు మోకరించి ప్రార్థన చేసి దేవుని స్తుతించేటప్పుడు నీ భర్త, నీ బిడ్డలు, కుటుంబంలో ఆ యొక్క క్రమాన్ని కలిగి ఉంటారు. చూడంగా బిడ్డలు కూడా నీ చెంతకు వస్తారు. నువ్వు పిలుచుకోవాలి. కోడి తన పిల్లలను ఆహారం కొరకు ఎలా పిలుస్తుంది? కక్కర పెట్టి పిలుస్తా ఉంది. అలాగే ఉదయాన్నే లేచి తల్లిగా నీ బాధ్యత. అందుకని గుణవంతురాలైన తన స్త్రీ ఏం చేస్తుంది? ఇల్లు కట్టుకుంటుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అది ముత్యము కంటే విలువైనది. ఆ ముత్యము నీవై ఉంటే కుటుంబంలో ఏముంటది? వెలుగుంటది. ఆ వెలిగే ప్రార్థనా జీవితము, ఆ వెలిగే వాక్యం కీర్తనలు పాడుకునే జీవితము, ఆ వెలిగే వాక్యాన్ని బోధించే జీవితము నీ బిడ్డలకు బాల్య జన్మలందే సృష్టికర్తను నీ బిడ్డలకు పరిచయం చేస్తే అది రాబోయే దినాల్లో నీకు కిరీటాలుగా ఉంటారు. నీకు మహిమ తెచ్చే కిరీటాలుగా, దేవునికి మహిమ కిరీటాలుగా ఉంటారు. ఈ బిడ్డ ఎవరంటే ఫలానా విశ్వాసి కుమార్తె, కుమారుడు. కాబట్టి ముందు నీ ఇంట ఉండడానికి నీవేం చేయాలి? నీ ఇంట వెలిగించబడడానికి నీవేం చేయాలి? సిద్ధపడాలి. సిద్ధపడుతున్నావా? ఇంకా నీ సొంతంగానే నీ మట్టికే ఏదో చేసుకుంటూ, ఏదో రాత్రికి ఆదివారం వెళ్ళి ఆ కాలాన్ని నిలబడుచుకొని వస్తున్నాను. క్రయము చెల్లించబడకపోతే బంగారము తల మెరవాలంటే అది ఏం చేయాలి? అగ్నిలో వేయబడుతుంది. ఆ శ్రమలో వేయబడినప్పుడే మోకాళ్ళకు శ్రమ చెప్పినప్పుడే, మోకాళ్ళకి పని చెప్పినప్పుడే నీ ముఖం తేజరిల్లుతుంది, నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ కుటుంబంలో వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో నీవు ఆనందించేవాడుగా నీవు ఉంటావు. కాబట్టి మొట్టమొదటిగా నీ కుటుంబానికి నువ్వేం చేయాలి? వెలుగుగా ఉండాలి. రెండవ మాటగా చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చెప్పిన మాట, చదివిన మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనము మధ్య, ఏ జనము? అంధకారములో ఉన్న జనము, చీకటిలో ఉన్న జనము. ఆ జనము మధ్య నీవు జీవవాక్యం చేత పట్టుకోవాలి. జ్యోతుల వల్ల నువ్వు ప్రకాశించాలి. శాంతారావు గారని ఒక సేవకుడు సాక్ష్యము నేను తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. ఆయనకి చదువు రాదు. మన కుటుంబంలో నుంచి, ఆ కులంలో నుంచి వచ్చి అన్ని జనాంగంలో నుంచి రక్షించబడ్డాడు. చదువు రాదు. అయితే అతను ఏం చేసే పని ఏంటంటే 2 డబ్బాల్లో రంగు నింపుకొని ఆ బ్రష్లు వేసుకొని అతను 40 సంవత్సరాల ఆ వయసులో రక్షించబడ్డాడు. దేవుని కొరకే సమర్పించుకొని దేవుని వాక్యాలు రాయడానికి పూనుకొని సైకిల్ మీద
డబ్బాలు కట్టుకుంటాడు, బయలుదేరి ఈ ఊరంతా రాస్తాడు. ఎక్కడ రాస్తాడంటే స్తంభం కనపడితే ఆ స్తంభం మీద యేసే నిజమైన దేవుడు, యేసే నిజమైన రక్షకుడు, యేసే వెలుగై ఉన్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన పాపములను క్షమించేవాడు, మంచి దేవుడు అని ఆ స్తంభాల మీద గోడల మీద ఖాళీ ఉంటాడు రాసుకుంటూ వెళ్తా ఉంటాడు. ఒకసారి ఆ యొక్క ఆ ఊరు అయిపోయిన తర్వాత ఇంకొక ఊరు వెళ్తాడు. ఇంక అన్నం లేదు, నీళ్ళు లేదు. ఎవరన్నా భోజనం చేయమని డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకుంటాడు. పెయింట్ కోసం అయితే దాని కొరకే వాడతాడు. అన్నం లేకపోయినా ఆ డబ్బులు ఖర్చు పెట్టడు. మరి ఆ పెయింట్ కోసం అని ఇస్తే దాని కొరకే వాడతాడు. అలాగా దేవుని కొరకే రాస్తూ మరి తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఒకసారి అస్సాం రాష్ట్రంలో అక్కడ దిగాడు బస్సు, ఆ పెయింట్ డబ్బాలు చేత పట్టుకున్నాడు. సరే ఆ అస్సాం ఆ పల్లెటూరు గ్రామంలో కొంత పక్కన గ్రామంలో రాశాడు. ఆ రాసి బయలుదేరి వెళ్తా ఉన్నాడు. సాయంకాలం 4-5 అయింది. ఇది దాటితే వెళ్ళొచ్చులే అనే ఉద్దేశంతో ఆ అడవిని తెలియక అచ్చల చెట్లో గుండా పడి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. వెళ్ళే సమయంలో నడిచి 7 గంటల దాకా నడిచాడు. ఎక్కడ నడిచాడంటే ఆయన అడవిలో నడిచాడు, అడవిలో పడ్డాడు. ఇది దాటి ఏదో ఒక ఊరు వస్తుందో అని, దేవుడు నాతో ఉన్నాడు, దేవుని పని చెయ్యాలి అని తను వాక్యం రాసుకుంటూ వెళ్తా ఉన్నాడు. సరే అడవిలో కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, ఆ మానులకి రాస్తూ పోయాడు. యేసుక్రీస్తు లోక రక్షకుడు, పాపిని రక్షించేవాడు, మంచి దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఆ చెట్లకు రాసుకుంటూ వెళ్తే సాయంత్రం 7 అయింది. 7 అయ్యేసరికి దారి కాన్ రాలేదు. సరే ఏం చేయలేదు ప్రభా, ఆ డబ్బాలు పక్కన పెట్టుకున్నాడు. మరి ఒక పుల్ల తీసుకొని చుట్టూ గిరిగీశాడు. తన చుట్టూ గిరిగీసి ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా, నువ్వు నాతో కూడా ఉన్నావు, ఈ అడవిలో నేను పండుకుంటున్నాను, ఏ విష జంతువులు కానీ, ఏ పురుగు కానీ, ఏ సింహాలు కానీ నన్ను తాకకూడదు అని ప్రార్థన చేసుకొని ఆ చుట్టూ గిరి గీసుకొని ప్రార్థన చేసుకొని పండుకున్నాడు. తెల్లారి 7 అయింది, ఉదయకాలంన 7 అయింది. ఆ ఎండ కాంతి ముఖం మీద పడేసరికి మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పుడు లేచి చూస్తే తెల్లారి 7 అయింది. సరే సర్దుకున్నాడు. చూశాడు, నిద్ర లేవగానే ఆ గిరి చుట్టూ చూస్తే ఆ గిరి చుట్టూ సింహపు అడుగులు, పెద్ద పెద్ద ఏనుగు అడుగులు, పులి అడుగులు, అనేక అడుగులు ఉంటూ ఉన్నాయి. చూశాడు, దేవుడు నాతో ఉన్నాడు, నన్ను కాపాడాడు అనే విశ్వాసం తనలో ఉంది. ఆ రకంగా దేవుని కొరకై పరిగెడుతూ ఆ దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని దేవుని కొరకై ఆయన జ్యోతి వలె వెలుగుతూ అనేక మందిని ఆ వాక్యాల ద్వారా, ఆయన ఉద్దేశం ఏంటి, ఎవరైనా ఈ వాక్యం చదివితే ఇప్పుడు కాబట్టి ఎప్పటికైనా కూడా రక్షణ పొందుతాడు. అలాగే తన విశ్వాసాన్ని కనపరుస్తూ బయలుదేరాడు. సరే ఉదయాన్నే లేచి నడుచుకుంటూ వెళ్ళాడు. అడవిలో పెద్ద మార్గం, రోడ్డు వేసింది. ఆ రోడ్లో ఒక కారు వెళ్తా ఉంటే ఆ కారు వెళ్తా ఉంది. అతను వెళ్తా ఉన్నాడు. వాళ్ళు ఆపారు. ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలియదు, ఇది ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానన్నాడు. సరే ఎక్కించుకునేటప్పుడు ఆయన చెప్పాడు, నా దగ్గర డబ్బులు లేవు, అంత చందాలంగా ఉన్నాను, రంగు డబ్బాలు ఉన్నాయని చెప్తే, కాదు ఎక్కువ ఏం కాదు, మేము ఎక్కించుకుని వెళ్తామని చెప్పి ఎక్కించుకున్న తర్వాత ఆయన అడిగారు, ఏంటి ఇక్కడ అరణ్యంలో నువ్వు ఉన్నావు, ఏది నీ పరిస్థితి ఇలా ఉందన్నప్పుడు ఆయన అన్నాడు, నేను ప్రభు నమ్ముకున్నా, ప్రభు కోసమే నేను బ్రతుకుతున్నా, ప్రభు కోసం బ్రతికి నీ దరిద్ర బ్రతికి ఇలా ఉంది అని అన్నా. అనే ఆ కారులో ఇద్దరుంటే ఆ కారులో ఉన్న యజమానుడు అడిగినప్పుడు అన్నాడు, దేవుడు నాకు ఏది తక్కువ, నేను అన్నం తిని 1 వారం రోజులు అవుతుంది, అయినా నేను నీకంటే హుషారుగానే ఉన్నా, నాకు ఏది తక్కువ చేయలేదు. చూడండి, నేను ఆత్మని మిమ్మల్ని అడగలేదు, దేవుడే నా కోసం మిమ్మల్ని తీసుకొచ్చాడు, మీరే ఆపి ఎక్కించుకున్నారు. ఆ సువార్త, దేవుని యొక్క మాటలు, తన జీవితంలో జరిగిన ఆ రక్షణ కార్యం వారికి చెప్పినప్పుడు వారు కూడా రక్షణ పొందారు, దేవుని నమ్ముకున్నారు. ఆయన కొరకాయ, మరి ప్రభు కొరకాయ వారు కూడా తీర్మానం చేసుకుని, నీవు మా ఊరు వచ్చినప్పుడు నీవు తప్పకుండా మా ఇంటికి రావాలి, మేము ప్రార్థనకి వెళ్తున్నారు తీర్మానం చేసుకుని మరి వారు కూడా దేవుని కొరకాయ సమర్పించుకున్నారు. ఆ దిగిన తర్వాత ఆయనకి ఏం కావాలో మరి ఆ సేవకునికి ఆయనకు ఏం కావాలో అయ్యి వారికి కావాల్సిన డబ్బులన్నీ ఇచ్చి వారు వెళ్ళిపోతూ వచ్చారు. అయితే నీ నా జీవితంలో దేవుని కొరకై నేను జీవిస్తే నీ ప్రతి అక్కర తీర్చబడుతుంది, నీ కుటుంబ అక్కర తీర్చబడుతుంది. కాబట్టి దేవుని వాక్యం చేతపట్టుకుని నువ్వు ఎలా ఉండాలి, జ్యోతుల వలె ప్రకాశించాలి. అలా దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని అనేకులకు వార్తను ప్రకటించి, ప్రభువు యేసుక్రీస్తు వారిని ప్రకటించి దేవుని యొక్క సన్నిధికి సమకూర్చినప్పుడు, సంఘం విస్తరించి నానాటికి అభివృద్ధి చెందినప్పుడు ఆ
ఫలితము దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చేసిన పనిని బట్టి దేవుడు మనకు ఆశీర్వదించేవాడుగా, మనకు ఆశీర్వాదం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. రోమేలు రాసిన పత్రిక 7:4 దేవుని కొరకు నీవు ఫలించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:9 మంచితనము అనే మాట మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:9 మంచితనము అనే మాట మనం ఇందాక చదువుతూ వచ్చాం. 5వ అధ్యాయం 9 ఆ వెలుగు ఫలములంటే మంచి సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. నీలో ఏం కనపడాలంటే మంచితనం కనపడాలి. దేవుని యొక్క వాక్యం అనే సత్యం నీలో కనపడాలి. వేరుగా లోక సంబంధం ఏది నీలో ఉండకూడదు. అప్పుడే నీ యొక్క వాక్యం ద్వారా, లేకపోతే నువ్వు ప్రకటించే దేవుని వాక్యం ద్వారా నీ మధ్యకు దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉంటున్నారు. మంచితనం గురించి కొన్ని మాటలు మనం చూసుకుంటాం. చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. 1 తిమోతి 1వ అధ్యాయము 1 తిమోతి 3వ అధ్యాయము 7వ వచనం. మరియు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. 3వ అధ్యాయం 7వ వచనం. మళ్ళీ చదువుదామా? మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వారై. ఒక మాట చాలు. దేవుని యొక్క వెలుగులో ఉన్నప్పుడు మన మీద ఏముంది? ఆయన ప్రకాశత మన మీద ఉంది. అంతేకాదు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అంతేకాదు, ఆయన ఇచ్చిన వాగ్దానం భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి అలాగ ఉన్న నీ జీవితంలో లోకములో వెలుగును ప్రకాశింపజేయడానికి నీ ద్వారా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సమర్పణ జీవితం కలిగి మొదటిగా నీవేం చేయాలి? లేవాలి. నీవు దేవుని కొరకై తేజరిల్లాలి. అంతేకాదు, జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతుల వల్ల నీవేం చేయాలి? ప్రకాశించాలి. రెండో మాట. మూడో మాటగా ఏం పొందాలి? సాక్ష్యం ఉండాలి. అది లేకపోతే సాక్ష్యం. ఇంతకుముందు జీవితం, ఇంతకుముందు శోభన్ బాబు లోక సంబంధమైన వాటితో పాటలు పాడుతూ పద్యాలు పాడుకుంటూ ఈ లోక సంబంధమైన ఆచరణలో ఉండేవాడు. ఇప్పుడు ప్రభువు కొరకై సమర్పించుకున్న తరగ అవన్నీ గతించిపోయినాయి. ఒక నూతనమైన సృష్టిగా, నూతనమైన వ్యక్తిగా, నూతనమైన సాక్ష్యం కలిగి దేవునిలో కొనసాగుతూ ఉన్న ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని ప్రజలు ఆ మాట విని ఆ మాటకు చెవియకి దేవుని మహిమపరచడానికి ముందుకు వస్తారు. అలాగే నీ జీవితంలో మంచి సాక్ష్యం ఉండాలి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడనైన యేసు వైపు మంచి దేవుడు, మంచి కాపరి, మంచి దేవుడు, మంచి కాపరి. ఆ కాపరత్వంలో నీవు ఉంటే నీవు మంచి సాక్ష్యం పొంది ఎక్కడ? సంఘమునకు వెలపడం, నీ గ్రామంలో, మనం ఉన్న స్థలంలో, లేకపోతే దేవుని కొరకై నువ్వు మంచి సాక్ష్యాన్ని పొంది మంచి సైనికుడిగా, మంచి పోరాడే వ్యక్తిగా దేవుని కొరకై సమర్పించుకున్న బలలో నీవు పాలు పొందాలని ప్రభు పెట్టి మనం చేస్తాము. ఆ రీతిగా దేవుని కొరకై సమర్పించుకొని, ఇంకా నీవు సమర్పించుకోకపోతే, దేవుని కొరకై సమర్పించుకోకపోతే నీ కొరకై సాతాను పొంచి ఉన్నాడు. ఎక్కడ దొరుకుతావా అని ఉచ్చి వేస్తున్నాడు. ఉచ్చిలో పడ్డావంటే నీవు తప్పించుకోలేవు. అందుకనే 7 దెయ్యాలు అదే ఇల్లు వదిలిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు 7 దెయ్యాలతో నింపబడి, కాబట్టి స్థానాన్ని మళ్ళీ ఆ స్థానం సాతానికి మళ్ళీ మనము ఇవ్వకూడదు. దేవుని కొరకై జీవిద్దాం, దేవుని కొరకై ప్రకాశిద్దాం, దేవుని కొరకై సువార్తను ప్రకటిస్తాం, దేవుని కొరకై సమర్పిద్దాం. ఈ పోరాటంలో దేవుడు నీకు తోడైన. అందుకని యెషయా గ్రంథం దాకా మాట చదువుతున్నాం. చూడండి ఆ మాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం.
భయపడకముని నేను నీకు తోడైనాను. చాలండి, చాలండి. ఇక్కడ 43వ అధ్యాయము 1వ వచనంలో భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచిన నీవు నా దేవుని సొత్తుగా చేయబడిన దేవుని కొరకు వెలుగుగా ప్రకాశించి దేవుని కొరకు అనేక మందిని వెలుగులోనికి నడిపించి ఈ మంచి సాక్ష్యాన్ని కలిగి ఈ లోకయాత్రలో ముందు కొనసాగడానికి దేవుడు మనకు సహాయం చేయండి. ప్రార్థన చేసుకుందాం. బలలో పాల్పొందక ముందు నీ జీవితాన్ని పరీక్షించుకో. ఈనాడు బల్ల ప్రవేశించక ముందు, బలలో పాల్పొందక ముందు నీవు తీర్మానం చేసుకొని ప్రభు కొరకై తీర్మానం చేసుకున్న బలలో ప్రభు యొక్క శరీరంలో పాల్పొందాలని ప్రభు పేరు మీకు మనవి చేస్తాము. ఇంకా నీ తీర్మానాన్ని వెనకేస్తే రేపు 100 కాదేమో, రేపటి రోజు 100 కాదేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందుకని యాకోబు పత్రిక రేపు ఏమి సంభవించినా నీకు తెలియదు. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను దర్శించాడు, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఈరోజు తీర్మానం చేసుకో. దేవుడు ఆశీర్వాదం కొరకై నిన్ను నిలబెట్టుకునేవాడుగా, ఆయన కొరకై సాధనంగా ఉపయోగించుకునేవాడుగా, వాడుకునేవాడుగా ఉంటాడు. ఆ ప్రకారంగా ఇంకా నువ్వు వెనుకంజ వేయకుండా ముందు కొనసాగుతూ దేవుని కొరకై ప్రతిష్ఠించుకొని ఆ ప్రకారంగా వాళ్ళ పాల్పొందాలని ప్రభు మనవి చేస్తాను. ప్రియగల తండ్రి, దయగలిగిన మా దేవుని స్తోత్రములు, వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చాను. మమ్మల్ని వెలుగుగా చేశారు. వెలుగుగా చేయబడిన మేము నీ కొరకై తీర్చిల్లాలని, స్వార్థ ప్రకటించాలని, చీకట్లో ఉన్న వారికి వెలుగును ప్రకటించాలని, జ్యోతుల వలె ప్రకాశించాలని మాకు సెలవిస్తాము. ఈ పోరాటంలో మీరు వాగ్దానం చేస్తారు, భయపడి నీకు తోడైనాను, ప్రతి విధమైన ఆటంకాల నుంచి విడిపించి తండ్రి మీరే మాకు తోడుగా ఉండి అనేక మంది మీ సన్నిధి నడిపించే భాగ్యం, శక్తిని, బలాన్ని మీరు అనుగ్రహించవలసింది వేడుకుంటున్నాను. తండ్రి కనికరించండి. ఈ మంచి ప్రభా ఈ పోరాటంలో మంచితనం కలిగి మంచి సాక్ష్యం పొందిన వారు తండ్రి నీ బిడ్డలుగా మేము తండ్రి ఈ లోకంలో తేజరిల్లినట్లుగా మీరు బలపరచవలసింది వేడుకుంటున్నాను. అపొస్తలుడు పౌలు మంచి పోరాటం పోరాడుతుంది, నా పరి కడముట్టింది, శ్వాసమును కాపాడుకున్నానని తన సాక్ష్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు. అలాగా మా జీవితాల్లో కూడా నీ కొరకు మీ సాక్ష్యం కలిగి జీవించినట్లు మీరే బలం అనుగ్రహించవలసింది వేడుకుంటున్నాను. సహాయం చేయండి. మా కొరకై తండ్రి విరబడిన శరీరం రక్తం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తండ్రి మీరు జ్ఞాపకం మా శరీరం నా రక్తం త్రాగవాడి నిత్యం గలవాడిని వాకి సెలవిస్తాము. ఈ జీవిత యాత్రలో నీ కొరకై ముందు కొనసాగునట్టు మీ బిడ్డలు తీర్మానం చేసుకొని ఆ బలలో పాల్పొందినట్లు సహాయం చేయమని సర్వశక్తి గల యేసుక్రీస్తు వారి నామంలో తండ్రి ఈ ప్రార్థన మీరు ఆలకించండి, సహాయం చేయండి. స్తుతించి ప్రార్థించి అడిగి వచ్చున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనలో ఉండండి. ప్రియగల తండ్రి, దయగల దేవానికి స్తోత్రములు. మా కొరకు ఇరవై శరీరాన్ని బట్టి వందనాలు, రక్తాన్ని బట్టి మీ స్తోత్రాలు దీవించి ఆశీర్వదించండి. ప్రపంచమంతలో కూడుకున్న మీ బిడ్డలను బట్టి వారితో కూడా కలిసి ప్రభావ మీ రీతిలో పాల్పొందినట్లు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు. నా శరీరం నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అని నేను ఎంతగానో లేపుతానని సెలవిస్తూ వచ్చాను. వెలుగులో తేజరిల్లినట్లుగా మా కొరకు మీరు కయం చెల్లించి మమ్మల్ని వెలుగుగా చేశారు. ఆ ప్రకారంగా నిశ్చితాన్ని మీరు నెరవేర్చేవారిని సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులను పొందితిని. ప్రభుని యేసు రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చెల్లించి. ఎవరైతే ప్రభు యొక్క త్వరలో పాల్పొందాలని శరీరంలో తీర్మానం చేస్తున్నారో వారి కుడి హస్తం తలపైగా చూపించాలని ప్రభుత్వం మనం చేస్తాం.
ప్రార్థనలో ఉన్నాం. యేసుక్రీస్తు వారు నీ కొరకై వెలుగుగా చేయడానికి ఆయన ఎంత శ్రమ పడ్డాడు, ఆయన ఎంత క్రయం చెల్లించాడు. నీ బిడ్డ మధ్యాహ్నం వేళ సిలువలో నీ కొరకై తన ప్రాణమును తండ్రికి, తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. తండ్రి ఆయన చెయ్యి వదిలిపెట్టి నీ చేయి పట్టుకున్నాడు. దేనికి? ఆయన వెలుగుగా ఉండాలని, ఆ వెలుగు సువార్తను ప్రకటించాలని తీర్మానం చేసుకో. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ సమస్యలన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ అక్కర తీర్చబడుతుంది, నీ బిడ్డల అక్కర తీర్చబడుతుంది, నీ భర్త మనసు మారుతుంది. దేవుని పంచరి కొరకై దేవుడు నేను సమృద్ధిగా వాడుకుంటాడు. దేవుని పంచరి కొరకై, ఆయన ఆశీర్వాదం కొరకై నువ్వు సమర్పించుకుంటే ఆయన నీ కొరకై సమర్పించుకుంటాడు. ఏది తక్కువ కాదు నీకు. అదే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నా కొరకై నువ్వు సమర్పించుకుంటే నిన్ను తేజరిలో చేస్తాను, నిన్ను ప్రకాశింపచేస్తాను, వెలుగుగా చేస్తాను. ఇంకా దేవుని రాజ్యం సదాకాలం ఆశీర్వాదం నీ కొరకే దాచి ఉంచిన ఆశీర్వాదం నువ్వు పొందడానికి దేవుడికి సమర్పిస్తాను. కాలసంగా దేవుని యొక్క వెలుగు ప్రకాశించడానికి, వెలుగు ప్రకటించడానికి తీర్మానం చేసుకున్న పనిలో పొందుతాను. ప్రేమగల తండ్రి, దయగల దేవుని స్తోత్రంలో ఉన్నారు. ఇంతవరకు శరీరంలో పాలు పొందడానికి వచ్చిన ప్రభుత్వం వందనాలు. దేవునికి ఆశీర్వదించి తిరిగి లెక్కలో పాలు పొందుతుండగా సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఈ ప్రకారమే భోజనం పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని పాత్ర రక్తం కొత్త నిబంధన దీనిని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వారికి చేయడం చెప్పాను. ఎవరైతే ప్రభు యొక్క శరీరంలో పాల్పొందారో, తిరిగి రక్తంలో పాల్పొందినట్లుగా మీకు హస్తాన్ని తలపైగా చూపించింది. పాత్ర మీద తేబడుతుంది, కనబడేట్లు మీ హస్తాన్ని తలపైగా చూపించండి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. నీ రక్తమే నా బలము. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమేర్చును. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమేర్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. నీ రక్తమే నా పానము. నీ సిలువలో విలువైన
తండ్రి స్తోత్రములు పాల్గొనడానికి స్తోత్రాలు దీవించి ఆశీర్వదించి తండ్రి ద్రాక్షరసం జ్ఞాపకం చేస్తుండగా మీరే సమకూర్చండి, సహాయం చేయండి ప్రభా. సెలవిస్తూ వచ్చి నేను ఏలవేసి పిలుస్తానన్నారు గురించి క్షేమాభివృద్ధి కొరకే ప్రార్థన చేస్తున్నాను. నాటికి విస్తరించి వదిలినట్లు సహాయం చేయండి. బిడ్డలు ఎవరైతే తీర్మానం చేస్తున్నారో వాటిని బట్టి నీకు స్తోత్రం. వారి తీర్మానంలో నిలిచి ఉన్నట్లు మీ సన్నిధిని తోడుగా ఉంచండి, సహాయం చేయండి. పెంగళ తండ్రి ప్రపంచమంతట్లో కూడా బిడ్డలతో కూడా కలిసి ప్రభా ఈ రీతిగా చేరి నా ప్రభా మీ ప్రేమంలో పాల్గొంటుంది ధన్యత బట్టి స్తోత్రం దీవించి ఆశీర్వదించండి. మీరుగా జ్ఞాపకం చేసుకోమని ఎవరి అక్కర్లో వచ్చారో ప్రతి ఒక్క సమస్యను తీర్చమని సంఘ క్షేమం కొరకే ప్రార్థన చేస్తున్నాను. నిత్యము నీ కొరకై వెలిగించబడే సంఘముగా దాన్ని నీ కొరకై ప్రకాశించినట్లు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. మొదటి వచ్చారు ప్రభా, తిరిగి రాబోతూ ఉన్నారు. నీ రాకడలో సిగ్గులేని మా వద్ద మేము ఎదుర్కొనే వారంగా సిద్ధపరచమని సన్నిధిని తోడుగా వచ్చి బలపరచమని ఘనత మహిమా ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వచ్చు నా తండ్రి ఆమేన్. ప్రభు కొరకే తీసుకొచ్చిన కానుకలు పాడుతుండగా క్రీస్తు ప్రభు నుంచి కొన్నట్టు పాడుకున్నాం. దీంట్లో 460 కొత్త పాట పుస్తకంలో కొత్త పాట పుస్తకంలో 460, పాత పాట పుస్తకంలో 457. క్రీస్తు ప్రభు తన రక్తం నుంచి ఉన్నట్టు సంఘం ఎవరు చేరేదిగా మారేదని పాల్గొన్నారు. క్రీస్తు ప్రభు తన రక్తం నుంచి ఉన్నట్టు సంఘం ఎవరు చేరేదిగా వారే ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరేదిగా వారే ధన్యులు పరలోకమే వారిది. ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురు. ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురు. ప్రకటించెదరు తమ ఐక్యతను ప్రకటించెదరు తమ ఐక్యతను
ఆదివారం సాయంత్రం 7 గంటలకు సువార్త కూడిక, బుధవారం సాయంత్రం 7 గంటలకు ప్రార్థనా కూడిక, గురువారం సాయంకాలం 7 గంటలకు స్త్రీల కూడిక. స్థలము మందిరం నిర్మాణం కొరకు ప్రార్థించండి. సంఘము అభివృద్ధి కొరకు అనేకులు రావడం కొరకై ప్రార్థించండి. ఈ ప్రకటనలన్నీ మనసులో ఉంచుకొని మరి ప్రార్థనాపూర్వకంగా ఈ కూడికలన్నింటిలో పాల్పొందండి. అనేక మందిని తీసుకురావాలని దేవుని యొక్క కోరిక. ప్రార్థించండి, పాల్పొందండి, దేవుని ఆశీర్వాదం పొందండి. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా స్వామిని స్తోత్రములు, వందనాలు. ఇంతవరకు కూడికంతటా మీరు సహాయపడుతూ వచ్చారు. నీ స్తుతిస్తూ కనిపిస్తున్నాం తండ్రి. నీ వాక్యం ద్వారా ఎందరైతే తీర్మానం చేసుకున్నారో వారిని బట్టి నీ స్తోత్రములు. వారి జీవిత యాత్రలో నీ మహిమ కొరకాయ వారి ఆశీర్వాదం పొందినట్లుగా వారిని నడిపించండి. మీరు మహిమ పొందవలసింది వేడుకుంటున్నాను. మానవుడు బలహీనుడు తండ్రి, మీ కృప చేత బలవంతులుగా చేయగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడని నీ యందు విశ్వాసం ఉంచి ఈ పని కొరకై వారు తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ మందిరక్కల కొరకై తేబడిన కానుకల కొరకై ప్రార్థన చేస్తున్నా దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే వారి గొప్పలు విప్పి నీకు సన్నిధికి తీసుకొస్తారో వారిని ఆకాశపు వాకులను విప్పి వారిని ఆశీర్వదిస్తారని వాగ్దానం చేశారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. మందిర క్షేమం కొరకై ప్రార్థన చేస్తున్నాను. నాటి విస్తరించి వదిలినట్టు సహాయం చేయండి. అనేకులను మీరు సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ పరిచయం జరిగిస్తున్న బిడ్డలను బట్టి వందనములు. మరి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి విషయంలో మీ సన్నిధిని తోడుగా ఉంచి ఆలోచన జ్ఞాన వివేకం మీరు అనుగ్రహించి నీ మందిర పని అంతట్లో నమ్మకంగా నిన్ను సేవించినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, కృప కలిగిన స్వామిని స్తోత్రములు. ఇంతవరకు మీరు చూపుతూ వచ్చిన మీ దయ, మీ కనికరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ తండ్రి, వారి కూడికలో నీ బిడ్డలు ఆసక్తితో పాల్గొని నిన్ను ప్రార్థించి నీ నుండి వారు ఆశీర్వాదం పొందినట్లుగా అనేక మందిని సమకూర్చినట్లుగా వారు తీర్మానం చేసుకుని వారు వర్ధిల్లినట్లు సహాయం చేయండి. మీ చిత్తాన్ని సంఘం పక్షం నెరవేర్చండి. మందిర స్థలం కొరకై ప్రార్థన చేస్తున్నాను. మీ చిత్తం, మీ దయ సంకల్పం జగత్తు పునాది వేయబడక ముందే మీ ఆలోచన ఈ సంఘం పట్ల మీరు నెరవేర్చి మీరు మహిమ పొందండి, సమకూర్చండి. ఘనమైన యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగివచ్చున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకు సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. నా కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తా ఉన్నాను. నా పేరు సోవన్ బాబు, అక్క పేరు ఉషారాణి. నాకు 3 కొడుకులు చదువుతూ ఉన్నారు. ఎనోషు, ఎబినేజరు, ఎఫ్రాయిం. ఏ మీద వస్తుంది? ఎనోషు, ఎబినేజరు, సహాయపురాయి, ఎఫ్రాయిం పలాభివృద్ధి అన్న ప్రార్థన చేసి పెట్టాడు వాళ్ళ పేర్లు. ఎనోషు ప్రార్థన ఈసారి దేవుని చిత్తం అయితే కొంత సాక్ష్యం కూడా పంచుకోవడానికి నేను ప్రార్థనాపూర్వకంగా రావడానికి దేవుడు సిద్ధపరిచిందాక అలాగే ప్రార్థన చేయాలని మనం చేస్తా ఉన్నాం. నా పేరు శోభన్ బాబు, ఉషారాణి అక్క, ఎనోషు, ఎబినేజరు, ఎఫ్రాయిం. చదువు ప్రార్థన చేయాలని మనం చేస్తాం. మంచిది.